కొంతమందికి ఆవిడ ఫైర్ బ్రాండ్ అయితే ఇంకొంతమందికి ఆవిడ పేరు చెప్తేనే చాలా కోపం వస్తుంది. ప్లీజ్ రోజా, ఆర్ యూ సాఫ్ట్ హార్టెడ్ ఆర్ యూనో, లేదా పరిస్థితులు బట్టి మీరు మారిపోతూ ఉంటారా? ఎప్పుడైతే ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు బాంబులు కలిచారు, స్వీట్స్ కూడా పంచాను. స్వీట్స్ కూడా పంచారు, కరెక్ట్. ఆయన నాకు చేసిన అన్యాయానికి నా గురించి నెగిటివ్గా పెట్టడం, అప్పటికి నా నెంబర్ టీడీపీ దాంట్లో ఉంది. సో వాళ్ళు గ్రూప్ మెసేజెస్ పంపిస్తారు కదా, సో వాళ్ళు ఏం స్ప్రెడ్ చేస్తున్నారు ప్రతిదీ నాకు వచ్చేది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఇంట్లో జరుగుతూ ఉంటుంది, దాని మీద కూడా కింద ఎంత వల్గర్గా, ఎంత ఇప్పుడు మిమ్మల్ని ఏమో, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని డైమండ్ రాణి అని చెప్పని సంబోధిస్తున్నారు, ఆయన్నేమో ఇంకా వేరే వేరే పదాలతో మాట్లాడుతూ ఉంటారు. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ఎలా ఆగాలి? నాయకత్వమే ఆపాలి కదా. బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మా ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారు? మీకు ప్రజలు ఓటేసింది షూటింగ్లు చేసుకోవటానికి, నన్ను అడుగుతున్నారు కదా. ఆడపిల్లకు ఒక కష్టం అంటే నేను వచ్చి నించుంటా, తాట తీస్తా అన్న. మరి ఏది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఒక డెవలప్మెంట్ ఉందా, ఒక వెల్ఫేర్ ఉందా? కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవునండి, 3 పెద్ద కంపెనీలు ఈ ఇయర్లో ఓపెన్ అయినాయి. మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ వేసుకొచ్చి ఒక సెలూన్ ఓపెన్ చేశారు. మీరు నగరికి, మీ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్కి. మీరు ఒకసారి ఈ ధర్నాలో కూర్చొని మేము ఎస్సీ ఎస్టీ కాదని చెప్పిన మాట అన్నారు. ఆ ఫోటో కూడా మీరు తీసుకొని నేను లేకుండా మీరు ఎప్పుడైనా వెళ్ళి కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎవరైనా కనుక్కోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సీటు, ఆయన సీట్లో కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తిని ఉరుకురికే అట్లా పోక్ చేయటం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని పిలిచే స్థాయికి వచ్చి, అంటే ఏకవచనంతో, బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ప్రూవెన్ లీడర్ బై దెన్. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈక్వలైజ్ చేసేసి శత్రువులను పెంచుకోవటం వల్ల మీ ఓటం, అంటే మీరు ఆ శత్రువులందరూ కలవటానికి మీ స్ట్రాటజీస్, మీ పోకింగ్ కూడా కారణం అనేది ఒక అభిప్రాయం ఉంది బయట. ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈరోజు ఈ డిస్కషనే లేదు కదా. తప్పు చేయని జగన్ గారిని 19 నెలలు జైల్లో పెట్టినట్టు వీళ్ళు జైల్లో పెట్టినప్పుడు జైలుకు పోయి అన్ని నెలలు కనుక పవన్ కళ్యాణ్ లోకేష్నో పెడితే, లేదా చంద్రబాబు నాయుడునో పెడితే వాళ్ళు బతికి బయటకు వస్తారా? నా కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, నా కళ్ళు మసకగా ఉంది, నాకు బీపీ పెరిగిపోతుంది. కానీ మీరెంత వల్గర్గా మాట్లాడారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ రోజుకి? ఇదే సాంబశివరావు అంటే మీ క్యాస్ట్ అయితే ఏమైనా మాట్లాడచ్చు. కృష్ణమోహన్ గారు ఆ కామెంట్ అంటే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అమరావతిలో ఉన్న ప్రాస్టిట్యూట్ సెక్స్ వర్క్ గురించి మాట్లాడతాం, దానికి సాక్షి ఛానల్లో తప్పు అని చెప్పి ఎప్పుడూ జరగనటువంటి విధంగా అన్ని జిల్లాల్లో దాడులు. మీ పార్టీ వాళ్ళు కూడా చేశారు కదా, టీడీపీ పార్టీ మీద దాడి, పార్టీ ఆఫీస్ మీద. ఎప్పుడు చేశాం? వైసీపీ రెజీమ్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇదంతా ఇప్పుడు లోకేష్ ఏమో ఓపెన్ ప్లాట్ఫామ్ మీద గన్నవరంలో కడ్రాయర్తో పరిగెత్తిస్తానంటారు. అదే అండి, వాళ్ళంటే అది హీరోయిజం. మీరు లొకేషన్ వాడు వీడు అంటారు కదా. రోజా గారు, మీరు ఇంతమందికి సహాయం చేశానని చెప్తున్న జబర్దస్త్ నుంచి కావచ్చు, మిమ్మల్ని విపరీతంగా దుర్భాషలు ఆడుతుంటే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? నేను నడిచి వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంతే. మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు కదా, బాగా దేవుళ్ళు అందరినీ నమ్ముతారు కదా. సో ప్రశ్న మీడియా తరపు నుంచి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడైనా చెప్తాను, కొండ మీద అయినా చెప్తాను. ఇక్కడే చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి మనం. ఓకే, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కొంతమందికి ఆవిడ ఫైర్ బ్రాండ్ అయితే ఇంకొంతమందికి ఆవిడ పేరు చెప్తేనే చాలా కోపం వస్తుంది. కొంతమందికి ఆవిడ మాటలు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, ఎప్పుడెప్పుడు అపోజిషన్ని వేకి పడేస్తారని ఎదురు చూస్తూ ఉంటే, ఇంకొంతమంది ఆవిడ ఎప్పుడు మాట్లాడకుండా ఉంటారని ఎదురు చూస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు, ఫైర్ బ్రాండ్ అనే పేరుంది, చిత్రరంగం నుంచి వచ్చారు. అలాగే మాకు మాత్రం రోజా గారు యాక్చువల్గా మనకి కనిపించే రోజా గారు ఆ రోజా గారు కాదు. షీఈ్ నాట్ ఎ ఫైర్ బ్రాండ్, చాలా సున్నిత మనస్కురాలు అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆవిడ ఏంటి, జగన్ గారిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారా, లేదా రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తప్పక మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందా ఏంటనేది ఆవిడనే అడిగి తెలుసుకుందాం. సో ఇప్పటికే ఆవిడెవరో మీకు తెలుసుంటుంది. నన్ను దాని రోజా గారు, నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ఇంట్రొడక్షన్ కొద్దిగా ఎక్కువైందా? చాలా బాగుంది. అంటే ఒకే మనిషి మీద ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా, అది ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో యాక్చువల్లీ ఇట్లా మాట్లాడుతున్న చాలా హార్ట్ఫుల్గా నవ్వుతా హ్యాపీ స్మైల్తో మాట్లాడే రోజా గారి గురించి నేను వినటం జరిగింది. బట్ ఆన్ కెమెరా అది తమిళ యాక్టర్ విజయ్ గారి గురించి చెప్తూ ఉంటారు. ఆయన కెమెరా అనగానే ఇట్లా టక్గా మొత్తం మారిపోతారని చెప్పని. సో మీరు నిజంగా ఐ మీన్ హూ ఈజ్ రోజా? ఆర్ యూ సాఫ్ట్ హార్టెడ్ ఆర్ లేదా పరిస్థితులు బట్టి మీరు మారిపోతూ ఉంటారా ఏంటిది? వీ వాంట్ టు నో. సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్. బేసిక్గా నేను చాలా ఏమంటారు జోవియల్ టైప్. అవును. మీరు ఇప్పుడు డ్రామా జూనియర్స్లో నన్ను చూసినప్పుడు మా పిల్లలతో కానీ మా హస్బెండ్స్తో కో ఆర్టిస్ట్తో మీరు చూసినప్పుడు చాలా జాలీగా డౌన్ టు ఎర్త్ ఉంటాను, ఎమోషనల్గా ఉంటాను. వాళ్ళు నా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. నేను ఏ షో వర్క్ చేస్తే వాళ్ళందరూ బాగుండాలనుకుంటాను. వాళ్ళకి నా వల్ల అయినా హెల్ప్, ఏదైనా దర్శనాలు కానీ లేదా స్కూల్స్లో సీట్స్ కానివ్వండి, లేదా హాస్పిటల్స్లో ఎక్కడైనా ఇబ్బంది అయితే చెన్నై వచ్చినప్పుడు, తమిళనాడు, కర్ణాటక, ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది నా పేరే. అమ్మకి చెప్తే అయిపోతుంది. సో అలాంటి ఒక ఏమంటారు ఒక అఫెక్షనేట్ సిస్టర్ లాగా, అఫెక్షనేట్ మదర్ లాగే ఉంటాను నేను ఎప్పుడు అందరితో. ఓన్లీ పాలిటిక్స్లో ఎప్పుడైతే ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం నేను సీరియస్గా ఉంటాను. నాకు ఒక 16-17 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి అంటే నాకు ఇంట్లో నన్ను అమ్మాయిలాగా కాకుండా ఈక్వల్గా పెంచారు అన్నయ్యలకి, మా డాడీ కానీ మా మమ్మీ కానీ. మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్స్ ఇద్దరు, మదర్ వాళ్ళ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్. సో మా అమ్మ, పిన్ని, పెద్దమ్మ అందరు గవర్నమెంట్ జాబ్సే. లేడీస్ని ఆ కాలంలోనే చదివించి అందరు ఉద్యోగాలు చేశారు. మాది మదనపల్లి దగ్గర వలసపల్లి అమ్మమ్మ వాళ్ళది. తాతయ్య వాళ్ళు వచ్చి వాయిల్పాడు దగ్గర, ఆయన మిలిటరీలో ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు గర్ల్స్ని ఈక్వల్గానే పెంచారు బాయ్స్తో పాటు. సో నాకు ఆ భయం కానీ ఇది చెప్పచ్చా ఇది చెప్పకూడదా అనే ఒక అనుమానం ఎప్పుడు ఉండదు నాకు. ఇక్కడ ఏమనిపిస్తే అది ఇంట్లో కూడా చెప్పడం అలవాటైంది. అలాగే ఇక్కడ కెమెరా ముందు కూడా నేను గట్టిగా చెప్తాను. సో బేసిక్గా లేడీస్కి ఆ అలవాటు ఉండదు, ఎందుకంటే ఇంట్లోనే నువ్వు ఆడపిల్లవి గట్టిగా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అని ఇంట్లో వాళ్ళే తొక్కేస్తారు. దానివల్ల తప్ప చాలామంది మహిళలు నాకన్నా ధైర్యవంతులు, కానీ వాళ్ళకి సపోర్ట్ లేకపోవటం. నాకు మా ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్స్ కానీ, మా తాతయ్య అందరు నాకు సపోర్ట్ చిన్నప్పటి నుంచి. సో బేసిక్గానే నేను మా అన్నయ్యలు ఎలా ఉంటారో నేను కూడా అలాగే ఉండేదాన్ని. సో ఏమనుకుంటే అది గట్టిగా చెప్తాను. అండ్ విమెన్కి నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను. సపోర్ట్ లేకపోవటం వల్లే విమెన్ ఈరోజు ఎంత తెలివితేటలున్నా, ఎంత హార్డ్ వర్కింగ్ ఉన్నా కూడా సొసైటీలో ఫేస్ చేయలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను డిసైడ్ అయ్యాను, మనం ఎందుకు అందరి ఒక వాయిస్ లాగా ఉండకూడదని. కాలేజ్ చదివేటప్పుడు అలాగే ఉన్నాను. అంటే ఎంత సాఫ్ట్గా ఉంటాను క్లాస్ రూమ్స్లో, ఎవరికైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రం అంతే స్టబన్గా ఉంటా. సో ఇప్పుడైనా అంతే, 98% సాఫ్ట్గా జాలీగా అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు తింటుంటే ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో ప్రేమగా ఉండే రోజా ఒక సైడ్ ఉంటే, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా లేదా ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా దాని మీద టాటా అని మాట్లాడేస్తా. సో మీరు ఒక్కసారి నా ఇంటర్వ్యూస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్తో రోజాకి నోరెక్కువ, రోజా బూతులు మాట్లాడుతుంది, రోజా ఎట్లా అని చెప్పి మైండ్లో పడిపోయింది అందరికీ. సో నేను ఎప్పుడూ అంటాను, నేను మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కానీ మినిస్టర్గా కానీ వాళ్ళు మాట్లాడేది నేను మాట్లాడేది వీడియోస్ తీయండి. నేను ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ఇష్యూ గురించే మాట్లాడతాను. ఆ ఇష్యూ అధికారంలో ఉన్న వాళ్ళ మీదే మాట్లాడతారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. మీరు పవర్లో ఉన్నారు, ఏంటిది, ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు, మీరు ఏం చేయబోతున్నారని మమ్మల్ని అడుగుతారు. అప్పుడేమో మేము వినాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం అనకూడదు, ఏం జరుగుతున్నా కళ్ళకు గంతలు కట్టుకొని ఉండమంటే అది ఎక్కడ అవుతుంది? సో అలా నిలదీసినప్పుడు నా వాయిస్
తొందరగా రీచ్ అవుతుంది. అది నా అదృష్టంగా భావిస్తున్నా యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ నేను చేసిన పోరాటాలు, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ, నేను లిక్కర్ మీద కానీ, విమెన్కి మీద అట్రాసిటీ మీద కానీ, ఇట్లా చాలా ఇష్యూ మీద, చేనేత మీద కానీ నేను సిన్సియర్గా ఎండనక వాననక రోడ్ల మీద కూర్చొని ఇష్యూస్ మీద ఫైట్ చేశాను కాబట్టి నన్ను జనం నమ్ముతున్నారు. సో నేను ఒక ఇష్యూ మాట్లాడినప్పుడు నేను మాట్లాడే మాటలు విని దాన్ని అర్థం చేసుకుంటున్నారు, దానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి చాలా బాధ, టీడీపీ జనసేనకి. సో ఈ అమ్మాయి మాట్లాడుతుంటే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఈ అమ్మాయిని ఎలా అయినా తొక్కాలి. సో అంతే తప్ప వేరేం ఉండదు. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో మీరు చూస్తే సంబంధమే ఉండదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఇంట్లో జరుగుతూ ఉంటుంది, దాని మీద కూడా కింద ఎంత వల్గర్గా, ఎంత హర్టింగ్గా మెసేజెస్ పెడతారు. సో పైనున్న వీడియోనో పైనున్న ఫోటోనో ఏదన్నా మీకు నచ్చకపోతే కామెంట్ పెడితే నేను సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాను. నేను ఏ రోజు కూడా నేను చేసిందే కరెక్ట్, నేను సరిదిద్దుకోను అనే క్యారెక్టర్ కాదు. కానీ వాంటెడ్గా ఇంట్లో పూజ జరుగుతున్న ఫోటో కానీ వీడియో ఉన్నా, పిల్లలతో బర్త్డే ఫోటో వీడియో ఉన్నా వాటికి కూడా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు నా విషయంలో అనేది మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్ మీరు శేఖర్ మాస్టర్ గారితో ఒక డాన్స్, ఐ మీన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక డాన్స్ దాని మీద చేసినప్పుడు నా సొంతంగా నేనే టైప్ చేసి మరి పోస్ట్ పెట్టాను. లైక్ మీదిను బాలకృష్ణ గారిది కింద పెట్టి, ఈవిడ ఎమ్మెల్యేనే, ఈయన ఎమ్మెల్యేనే, ఈవిడ ఒక డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు, ఈయన ఒక మూవీలో డాన్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ మీన్ వై ఆర్ యూ డిఫరెన్షియేటింగ్? ఆవిడ ఏం తప్పు చేశారు, ఇతను ఏం మంచి చేశారు? అదే అర్థం కాదు. అంటే ఎంత మగ అహంకారం తెలుగుదేశం జనసేన వాళ్ళకనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మా ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారు, ఎన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు, ఎంతమందికి ఫోన్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించారు, ఏం డెవలప్ చేశారు నాకు చెప్పమనండి, నేను చెప్పగలను. యాజ్ ఎ ఎమ్మెల్యేగా, పొజిషన్ ఎమ్మెల్యేగా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా, మినిస్టర్గా నేను ఏం చేశాను నేను చూపిస్తాను. ఈ రోజైనా మీరే సాక్ష్యం. ఎక్కడికి రమ్మంటారో మా కాన్స్టిట్యున్సీ మీరు రండి, అలాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. వాళ్ళు ఏం చేశారు 10 సంవత్సరాల్లో నేను ఏం చేశాను నేను చూపిస్తాను. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్కి. సో వాళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదా, మరి సంపాదించేసుకున్నారు, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, ఇప్పుడు ఎందుకు షూటింగ్స్ చేస్తున్నారు? మీకు ప్రజలు ఓటేసింది షూటింగ్లు చేసుకోవటానిక? నన్ను అడుగుతున్నారు కదా. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను నుండి జబర్దస్త్ చేస్తే నీకు ఓటేసింది షూటింగ్ చేసుకోవడానికి అన్నారు. నా కుటుంబం అన్నం తినద్దా? నా కుటుంబానికి నేను అన్నం పెట్టుకోవాలి కదా. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు నేను తీర్చాలి కదా. నా హస్బెండ్తో పాటు నాకు బాధ్యత ఉంది కదా. కానీ మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మీరు ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ నాది. రెండోది, మీకెందుకు ఓట్లు వేశారు మిమ్మల్ని షూటింగ్లు చేసుకోవడానికి అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, బాలకృష్ణని అడుగుతున్నాను మీ ద్వారా. మూడోది, ఈరోజు ఒక హీరోయిన్గా నేను ఒక షోలో, ఒక ఈవెంట్లో నేను డాన్స్ చేయాల్సి వచ్చింది. సో డాన్స్ చేసేటప్పుడు 150 మంది యూనిట్ సభ్యులు ఉంటారు, నాతో పాటు ఆర్టిస్టులు ఉంటారు. ఆ టైంలో డాన్స్ బాగా చేసామా లేదా, మనం అందంగా కనిపిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆర్టిస్ట్ మైండ్లో ఉంటుంది. వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఎవరికి కూడా ఉండదు. అది బాలకృష్ణకి తెలీదా, పవన్ కళ్యాణ్కి తెలీదా? కానీ వాళ్ళ మనుషులు మమ్మల్ని అన్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలుగా మీరు ఎందుకు ఖండించటం లేదు? మరి మీ వయసు, మీ మనవరాల వయసులతో, మీ కూతురు వయసులతో మీరు డాన్సులు వేయటము, నడుములు పట్టుకోవటము, వెకిలి చేష్టలు చేయటము, ఇవన్నీ అన్ని ఛానల్స్లో ట్రోల్ అవుతున్నాయిగా. నడుము గిల్లుతారు, బొమ్మ మీద కొడతారు, ముందరెళ్ళి ఇట్టిట్టు అంటారు, ఇవన్నీ బాగుంటాయి. సో వాళ్ళు చేస్తే మంచిది, మేము చేస్తే బూతు. సో ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా యూట్యూబ్లో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి. I agree with every point that you have said. ఎందుకంటే నేను హీరోయిన్ని, నేను సినిమాలు చేస్తూ ఎస్టాబ్లిష్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చా. కాబట్టి నన్ను హీరోయిన్గా చూసినప్పుడు ఈరోజు కూడా నన్ను ఆడియన్స్ ఆ షోలో ఉన్నప్పుడు హీరోయిన్గానే చూస్తారు. నన్ను పొలిటీషియను, నువ్వు కాటన్ చీర కట్టుకొని కూర్చోవాలి, నువ్వు డాన్స్ చేయకూడదు, నువ్వు నవ్వకూడదు అని ఎవరు అనుకోరు. యాజ్ ఏ రోజాగా చూస్తారు. రోజా అబ్బా ఎంత బాగా డాన్స్ చేసింది, రోజా ఎంత బాగా పని చేసింది, రోజా ఎంత మంచి చీర కట్టుకుంది, రోజా ఎంత మంచిగా నగలు పెట్టుకుంది అనే చూస్తారు. ఈరోజు ఇంతమంది లేడీస్ చూడకపోతే నేను చేసినప్పుడు ఎందుకు నెంబర్ 1 ప్లేస్లో ఉంటాయి షోస్, నేను బయటకు వచ్చాక ఎందుకు పడిపోతున్నాయి?
ఇప్పుడు మళ్ళీ నేను డ్రామా జూనియర్స్ చేస్తున్నా, అది ఎందుకు నెంబర్ 1గా ఉంది? నేను 100% నేను చేసే పనిలో నా ప్రాణం పెట్టి పనిచేస్తా. నా షో హిట్ అవ్వడానికి నేను పంచెస్ వేస్తాను, డాన్స్ వేస్తాను, ఎనర్జీగా ఉంటాను. దాంట్లో తప్పే ఉంది అంటున్నాను. సో హీరోలు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు. అంటే ఐ మీన్ మన సిస్టమ్ పేట్రియార్కల్ సిస్టమ్ కదా, అదన్నీ ఆ కాలం అండి. ఇప్పుడు మగవాళ్ళని దాటి మహిళలు కూడా అన్నిట్లో సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అలాంటి ఒక బుద్ధి అంతే. మిగతా వాళ్ళంతా జనాలు బాగున్నారు కదా. ఇప్పుడు ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే మేల్ డామినేషన్ మెంటాలిటీ ఉంటే నా షోస్ ఎందుకు చూస్తారు, నన్ను ఎందుకు హిట్ చేస్తారు చెప్పండి. కాబట్టి వాళ్ళు చేస్తే తప్పు లేదు. వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణ ఓన్లీ ఎమ్మెల్యే, ఆయన పార్టీ మోయిన అవసరం, కనీసం ఆయన కాన్స్టిట్యున్సీ వరకు చూసుకోవాలి, అది చూసుకోలేదు. దాని మీద మనం ఫైట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్కి 365 days 24/7 టైం సరిపోదు. ఎందుకంటే యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా నాకు ఈరోజు టైం సరిపోవట్లేదు. కాన్స్టిట్యున్సీలో మీరు చూస్తున్నారు కదా, చేయాలనుకుంటే 24 hours మనకు సరిపోదు, తిరుగుతూనే ఉండాలి. వాళ్ళు అడిగిన ఇది హెల్ప్ చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎక్కడున్నారు? ఎలక్షన్ ముందు మీరు మాట్లాడే మాటలకి ఎలక్షన్ తర్వాత మాట్లాడడం ఏ సంబంధం ఉండదు. మొత్తం రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఈరోజు షూటింగ్స్ చేసుకుంటూ వాటి రిలీజ్లో డబ్బింగ్స్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, ఇంతమందిని రేప్ చేసేస్తున్నారు. ఈరోజు చెట్లకు కట్టేసి చిన్న వాళ్ళ కొడుకు ముందర కొడుతున్నారు. ఎక్కడ నోరు తెరవట్లేదు. మరి మీకు బాధ్యత లేదా? మీరే కదా ఆ రోజు చెప్పారు, మేమందరం కూటమిలో ఉన్నాము, ఆడపిల్లకు ఒక కష్టం అంటే నేను వచ్చి నించుంటా, తాట తీస్తా అన్న. మరి ఏది? తల తీసేసే చట్టాలు రావాలని. తల తీసే చట్టాలు మీరు చేయాలి, మీరు డిప్యూటీ సీఎం. అందుకే ప్రజల మీద అభిమానం ఉన్న వాళ్ళకి, ప్రజల కోసం పని చేయాలి అనే మంచి మనసు ఉన్న వాళ్ళకి ప్రజలు ఓట్లేయాలి. నా కులం ఓడని, నాకు ఇష్టమైన హీరో అని, ఇలాంటి పిచ్చి వాటికి ఓటేస్తే ఇలాగే ఉంటుంది. రాష్ట్రం ఈరోజు ఏమైంది? రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఒక డెవలప్మెంట్ ఉందా, ఒక వెల్ఫేర్ ఉందా, ఎవరి గురించి అయినా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఉందా? కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవునండి, 3 పెద్ద కంపెనీలు ఈ ఇయర్లో ఓపెన్ అయినాయి. మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ వేసుకొచ్చి ఒక సెలూన్ ఓపెన్ చేశారు. అలాగే మాధవి రెడ్డి అని కడపలో ఆమె భర్తను వేసుకొని వచ్చి చెప్పుల షాప్ ఓపెన్ చేసింది. తర్వాత మన ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు కర్నూల్లో వైన్ షాప్ మాటే ఓపెన్ చేశారండి. ఇంతకన్నా పెద్ద ఫ్యాక్టరీలు, ఇంతకన్నా పెద్ద పరిశ్రమలు ఇంకేం తేగలరండి? ఏ స్టేట్లో ఎవ్వరు తేలేరు. 1 and only చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి ఒక 3 సూపర్ డూపర్ అనేది ఇక్కడే వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. సో చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గుర్తొచ్చింది, 2004లో టికెట్ ఇచ్చింది ఆయనే కదా మీకు? అవునండి. అయితే నాకు ఒక క్వశ్చన్, రోజా గారు ఇప్పుడు ఏంటి ఆయన అంటే మీకు ఎందుకు పడదు? ఎందుకు అడుగుతున్నానండి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు బాంబులు కలిచారు, క్రాకర్స్ పిలిచారు. బాంబులా? క్రాకర్స్ ఐమ్ సారీ, స్వీట్స్ కూడా పంచారు. స్వీట్స్ కూడా పంచారు, కరెక్ట్. అంటే ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు మనకి అతను అంటే చాలా ద్వేషం ఉంటేనో, లేకపోతే అంటే అది ఒక పతనం కింద చూస్తాను నేను. అంటే ఒక రకమైన ఒక మనిషిని అరెస్ట్ చేస్తున్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్గా లేదా నేనున్న పొజిషన్కి చంద్రబాబు నాయుడిని ఏం చేయలేకపోవచ్చు. ఆయన నాకు చేసిన అన్యాయానికి నేను కంటెస్ట్ చేయాలన్న ఆలోచన లేనప్పుడు నన్ను కంటెస్ట్ చేయమని చెప్పి నాకు తెలియని ఒక ఊరికి పంపించి, రేపు మార్నింగ్ లాస్ట్ డేట్ నామినేషన్ అంటే ముందు రోజు నైట్ పంపించి, చంద్రగిరి నగిరి అక్కడున్న ఈయన పిఏ గారు కానివ్వండి, అంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే కానివ్వండి, ఈయన క్లోజ్ ఫ్రెండ్ కానివ్వండి, లేదా ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళెవరు నాకు వర్క్ చేయలేదు. కాదు మిగతా 5 మంది ఉన్నారు. మన దొరస్వామి రాజు గారు, అశోక్ రాజు గారు, అండ్ రమేష్ చంద్ర ప్రసాద్, రాధా గారు, ఇంకొకరు ఎవరు, 5 మంది ఉన్నారు. సో నాకు సీట్ వద్దని మేము క్లియర్గా చెప్పాము. నేను ఓన్లీ ప్రచారం చేస్తున్నాను, ప్రచారం చేస్తూ హ్యాపీగా ఉన్నాను కదా.
లేదు విమెన్కి నువ్వు రిప్రజెంట్ చేయాలి, నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, నీ అంత ధైర్యవంతురాలు ఉండాలి పాలిటిక్స్లో అని ఇచ్చినప్పుడు కనీసము ఒక 6 నెలల ముందు సీట్ ఇవ్వాలి. లేదు ఇచ్చే ముందు అక్కడ ఉన్న లీడర్స్కి చెప్పాలి, ఈ అమ్మాయిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీది, మిగతా మీకేం కావాలన్నా నేను చూసుకుంటానని ఒక లీడర్ చెప్తేనే అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు. లేదంటే కొత్త అమ్మాయి వస్తే ఆమెను గెలిపిస్తే నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు వాళ్ళు, నేను అక్కడ పాతుకుపోతే వాళ్ళకి రాజకీయంగా లైఫ్ ఉండదు కదా. వాళ్ళకి తప్పని నేను అనను, కానీ వాళ్ళకి రాజకీయంగా లైఫ్ లేనప్పుడు వాళ్ళు నన్ను ఎలా గెలిపిస్తారు? ఐ వాంట్ యాడ్ పాయింట్ అండి ఇక్కడ. యాక్చువల్గా నేను అంటే ఐ వాజ్ స్టడీయింగ్ దెన్, చదువుకుంటున్నాను అప్పుడు 2004 ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఒక హెడ్లైన్ చదివాను నేను ఈనాడు పేపర్లో, నగిరి రాణి అని చెప్పని మీరు లూనా మీద వెళ్తున్నదో సంథింగ్ ఏదో ఒక పిక్ వేశారు. అంటే అప్పుడు ఏంటంటే సాధించుకున్నారు ఆవిడ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. సో ఇట్ వాస్ నాట్ ఫాల్ట్. సాధించుకుంటూనే ఉన్నానండి. నా లైఫ్లో నాకు ఏది కూడా ఇలా ఏమంటారు వడ్డించిన విస్తరి కాదు నా లైఫ్. మీరు చూస్తే సినిమాలో కానీ పాలిటిక్స్లో కానీ, నేను ఫస్ట్ మూవీ ప్రేమ తపస్సు చేసినప్పుడు నాకు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు. మా డాడీ కోసం నేను ఎంటర్ అయ్యాను. మా డాడీ ఫ్రెండ్ శివప్రసాద్ గారు నా ఫోటో చూసి ఈ అమ్మాయి అయితే నాకు క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుందని అడిగినప్పుడు, నాన్నకి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు సారథి స్టూడియోలో. సో డాక్యుమెంటరీ మూవీస్ 2 తీశారు, ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది వైఎన్ రెడ్డి. సో ఆయన మెయిన్ సినిమా తీయలేకపోయారు. నాకు అవకాశం వచ్చినప్పుడు నా కోసం చెయ్యి అన్నప్పుడు ఆ రోజు మా నాన్న కోసం చేశాను. కానీ ఆ సినిమాలో నాకు జరిగిన అవమానానికి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నేను డాన్స్ ఎలా చేయాలనేసి ఏమంటారు కసితో డాన్స్ చేయటం కానీ, ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవటం కానీ, బెస్ట్గా ఉండటానికి నేను ట్రై చేసి నేను సక్సెస్ అయ్యా. నాకెవరో ఒక గాడ్ ఫాదర్ వచ్చి 10 సినిమాలు ఇచ్చేసి నాకు యాక్టింగ్ రాకపోయినా నేను సక్సెస్ అయిన అమ్మాయిని కాదు. అలాగే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా అదే శివప్రసాద్కి ప్రచారానికి వచ్చాను నేను. సత్యవేడ్లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు, అమ్మ నువ్వు వస్తే తెలుగు తమిళ్ బార్డర్ అది, సో నేను 2 లాంగ్వేజ్లో టాప్ హీరోయిన్ కాబట్టి మా డాడీ గారిని అడిగితే మళ్ళీ మా నాన్న ఒక రోజుకే రా అని చెప్పి తీసుకెళ్ళారు. సో అక్కడ ప్రచారం చేసేటప్పుడు నా వాయిస్ కానీ పాలిటిక్స్కి నా బేస్ వాయిస్ బాగా సూట్ అయిందని, ధైర్యంగా మాట్లాడుతున్నాను, రాసిచ్చి చెప్పినట్టు అప్పుడు ఏం తెలియదు కదా పాలిటిక్స్. వాళ్ళు చెప్తే అది టక్క చెప్పేశారు. 1999 ఎలక్షన్. అప్పుడు ఆ ప్రచారంలో చూసి ఈ అమ్మాయి ఎవరు భలే మాట్లాడుతుంది అని చెప్పి స్టేట్ ఫుల్గా నన్ను ప్రచారానికి యూజ్ చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, మళ్ళీ బై ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్, జడ్పీ ఎలక్షన్లు అన్నిటికీ పని చేయించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు కంబైన్డ్గా ఉంది. నేను ఈరోజు తెలియని ఊరు లేదు, అంతమందికి వర్క్ చేశా. ఈరోజు ఒక జడ్పీటీసీ ఎక్స్ అయినా ఇంకొకరైనా కూడా మేడం నాకు పని చేసింది అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాతో ఫోటో ఉంటుంది. అంత సిన్సియర్గా నేను పనిచేశాను. వాళ్ళకి మన మీద ఫస్ట్ నుంచి ఇది లేదు, క్యాస్ట్ ఇది మీద, లేకపోతే ఒక హీరోయిన్ కాబట్టి ఈ అమ్మాయి తొందరగా ఎదిగిపోతుందా అని తెలియలా. అవసరం వద్దంటే ఆ రోజు నగిరిలో ఇచ్చారు, ఎవరికి చెప్పలేదు. సరే ఓడిపోయిన తర్వాత కూడా నేను వెనకడుగు వేయలేదు. 5 years నేను కష్టపడి ఎవ్రీడే నేను నగిరిలో, చెన్నై టు నగిరి మార్నింగ్ వెళ్ళటం, నైట్ రావటం, ధర్నాలు కానీ, ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అన్నీ నా డబ్బులతో నేను కష్టపడి చేసుకుంటే, మళ్ళీ ఎలక్షన్ టైంకి ముదుకృష్ణ నాయుడు పార్టీలోకి వస్తున్నాడు అని చెప్పేసి నన్ను ఎక్కడో ఎత్తుకుపోయి వేయాలంటారు. నాకు పాలిటిక్సే వద్దు అని చెప్పి నేను చెన్నైకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు TV9లోనో దేంట్లోనో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, కుప్పంలో కాంగ్రెస్లో నుంచి ఉంటుంది రోజా చంద్రబాబు నాయుడు మీద అని. మళ్ళీ అప్పుడు పిలిపించి చంద్రగిరి ఇచ్చారు నాకు. మళ్ళీ చంద్రగిరిలో అదే ప్రాబ్లం. ఎందుకంటే అప్పటి వరకు చంద్రగిరిలో ఒక ఇన్ఛార్జ్ లేకపోవటం వల్ల అందరు షఫల్ అయిపోయారు, టీడీపీ నాయకులే ఎవరు లేరు. అప్పుడు వేరే PRP పెట్టున్నారు పార్టీ, కొంతమంది ఆ PRP క్యాండిడేట్తో వెళ్ళిపోయారు. ఆయన కొంచెం ఖర్చు పెట్టి ఇది చేసే కొద్ది టీడీపీకి అక్కడ లీడర్ లేరు. నేను పోయి అందరినీ ఎత్తుక్కొని, అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ విస్తీర్ణంలో, ఇటు గల్లార్న ఫ్యాక్టరీ నుంచి అటు తలకోన నుంచి ఇటు చిత్తూరు వరకు, తలకోన మొత్తము దీంట్లోనే చంద్రగిరిలోనే ఉంటుంది. అలాగే పాకాల ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గర ఉంటుంది. అట్లా చాలా పెద్ద ఏరియా. టైం లేదు. మళ్ళీ అదే రేపు లాస్ట్ డే అంటే ముందు రోజు ఇస్తారు. 10-20 రోజుల్లో నేను ఎట్లా లీడర్ని పట్టుకొని ఎలా ఎలక్షన్ చేస్తాను? ఏమనంటే 2 సార్లు సీట్ ఇచ్చాను, 2 సార్లు. ఈరోజు నేను అంటున్నాను, దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో నించోమనండి. నువ్వు సీఎంఏ కదా 4 సార్లు, మరి ఎందుకు చంద్రగిరిలో సొంత ఊర్లో నించోట్లా? నన్ను మాత్రం ఒకరోజు నగిరికి పో, ఒకరోజు చంద్రగిరికి పో అంటావు.
అది సీట్ ఇచ్చినట్ట? గొంతు కొయ్యటమే కదా అది. సో పొలిటికల్గా మీకు ఒక కెరియర్ కావాలి కాబట్టి యూ కేమ్ అవుట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఆహా, అలా అది కూడా కాదు. నన్ను ప్రతిసారి బ్యాక్ స్టాంప్ చేయటమే కాకుండా ఇక మనం ఇక్కడ ఉంటే రాజకీయంగా మనకి వద్దు అని చెప్పి నేను బయటకు వచ్చేయటం జరిగింది. వచ్చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తిరుపతిలో బెల్ కంపెనీ పెడుతున్నారు. సో నేను యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఒక ఎక్స్ లీడర్గా వెళ్ళి కలిశాను. అప్పటికి నా మైండ్లో అయితే ఇంకా ఏమీ లేదు. ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. నన్ను తీసుకువెళ్ళారు. సరే, ఆయనకు ఒక బొకే ఇచ్చి థ్యాంక్స్ చెప్పాం. మా జిల్లాలో ఇంతవరకు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడే మా ప్రజల కోసం ఏం చేయలేదు. మీరు ఈ విధంగా 30,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దాంట్లో అప్పుడు. సో ఇంత మంచి పెద్ద ప్రాజెక్ట్ తెచ్చారని నేను విష్ చేసి బయటకు వచ్చేసాను. ఆ లోపల అన్ని ఛానల్స్లో వచ్చేసి ఇంకా ఆఫీస్లో ఆ కక్ష బట్టి నా మీద ఆమెను తరిమేయాలంటే మీరే నన్ను తరిమేది, నేనే మిమ్మల్ని తరిమేస్తున్నానని రిజైన్ చేసి ఫ్యాక్స్ పెట్టేసి వచ్చేసాను. రాలేదు. ఈ పనికి మాలిన వాళ్ళంతా పోయి ఆడపోయి ఆమెను తీసి ఈమెను తీసి అంటే ఒక్కరు కూడా వర్క్ చేయరు. మనం వర్క్ చేస్తే వాళ్ళకి పేరు. మనం కష్టపడుతుంటే ఆమెను తీసేయమంటే ఎట్లాగా? సరే, మీరేం తీసేది? నేను హార్డ్ వర్క్ చేసే అమ్మాయిని. నేను ఏ పార్టీకి పోయినా నాకు వాల్యూ ఇస్తారు. విమెన్ కోసం నేను పనిచేస్తే ఆ విధంగా ఏ లేడీ ఉన్నారు చెప్పండి? ఏ స్టేట్లో ఏ లేడీ ఉన్నారు? తమిళనాడు చూసారు, తెలంగాణ చూసారు, మీరు ఆంధ్ర చూసారు, కర్ణాటక చూడండి. నాలాగా పార్టీ కోసం, ప్రజల కోసం రెండు చేస్తా. పార్టీ కోసం పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా, ముఖ్యంగా విమెన్ కోసం ఫైట్ చేస్తా. ఎవరు చేస్తారు చెప్పండి? కోపం వచ్చింది, రిజైన్ చేసేసి ఫ్యాక్స్ చేసేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 1 year నేను అసలు ఏ పార్టీకి పోలేదు, ఎక్కడికి పోలే. కామ్గా నేను నా పని చూసుకుంటూ మళ్ళీ నేను మోడర్న్ మహాలక్ష్మి అని ఒక షో స్టార్ట్ చేసుకున్నా. ఒక రిలాక్సేషన్ తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు పాలిటిక్స్ వద్దని. ఇంకా రోజు నా గురించి నెగిటివ్గా పెట్టడం. అప్పటికి నా నెంబర్ టీడీపీ దాంట్లో ఉంది. సో వాళ్ళు గ్రూప్ మెసేజెస్ పంపిస్తారు కదా. సో వాళ్ళు ఏం స్ప్రెడ్ చేస్తున్నారు ప్రతిదీ నాకు వచ్చేది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పు? మీరు వద్దనుకున్నారు, నేను వద్దనుకుని వెళ్ళిపోయాను, సైలెంట్గా ఉన్నా. మీకేం పని నా గురించి? ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి నెల్లూరు మీటింగ్లో అనుకుంటా జగన్ సారు అమ్మాయిని పిలిపించండి, నాన్న నమ్మొచ్చింది, మనం చూసుకుందాము అని చెప్పి 2012 ఏం తెలియలా నెల్లూరులో ప్రచారానికి వచ్చారు. అన్న రెయిన్ పడుతుంది, ఇలా నించొని ఉంటారా లైన్ షర్ట్స్లో. అదే నేను మళ్ళీ ఎంటర్ అవ్వటం చెప్పారని చెప్పి మళ్ళీ ఎంటర్ అయితే ఆ రోజు సోమిరెడ్డి గారు, అంతకుముందు సోమిరెడ్డి గారితో నేను వర్క్ చేస్తాను. ఆయన జిల్లా అధ్యక్షుడు, నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్. అదే నెల్లూరులో ఎన్ని ప్రోగ్రామ్స్ మేము పెట్టామో ఆయనకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసం ఆయన ఏది పడితే అది నన్ను మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఇచ్చాను ఎన్టీవీలో 2 hours ప్రోగ్రామ్. అది 1/2 hour అని పోయి కూర్చున్నాం లైవ్లో. కాల్స్ వస్తున్నాయి. ఇంకా నాకు ఫెరోషియస్ అయిపోయా. 2 hours అయింది ఆ షో, ఎక్కడికో వెళ్ళిపోయింది. 2 hours లెఫ్ట్ అండ్ రైట్ అందరికి ఇచ్చేసా. ఇంకా ఆ రోజు నుంచి మనం ఇంత మంచిగా ఉండి ఇంత కష్టపడితే మన లైఫ్ నాశనం చేసి మళ్ళీ మన గురించి నెగిటివ్గా మాట్లాడితే మనం సైలెంట్గా ఉంటే అది మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. సో ఆ రోజు నుంచి వాళ్ళు ఏం మాట్లాడితే దానికి అప్పటికప్పుడు ఇచ్చేస్తాను నేను. అంతే. ఇప్పుడు మనం తప్పు చేసినోడికి అంత ధైర్యం ఉన్నప్పుడు తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు యాజ్ ఎ లీడర్గా ఫెయిల్యూర్డ్. అదే రాజశేఖర రెడ్డి ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించుకున్నాడు, ఈవెన్ జయసుధతో సహా. జయసుధ గారికి ఖైరతాబాద్లో ఎవరు తెలుసా అండి? ఎలా గెలిచింది? నాయకుడు అనేవాడు ఒకరిని ఒక చోట నించోబెట్టినప్పుడు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. గెలిచిన తర్వాత వాళ్ళ ద్వారా వాయిస్ వినిపించే విధంగా వాళ్ళకి ఒక అవకాశం, పవర్ ఇస్తే బాగుంటుంది. అదేం చేయలే. మరి జగన్ గారు ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు దగ్గరన్నప్పుడు 2004, 2009 నేను గెలవలేనప్పుడు 2014-19 ఎలా గెలిచా? అప్పటికి ఇంకా ఓల్డ్ అయినట్టే కదా. 10 ఏళ్ళు నా ఏజ్ అయిపోయింది, సినిమాలు లేవు. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఏ రోజు సినిమాలు చేయలేదు, షోస్ చేయలేదు కదా. మరి ఎట్లా నేను జగన్ గారు నాకు ఎందుకు సీట్ ఇచ్చారు? నేను ఎలా గెలిచాను? నాలో స్టఫ్ లేనప్పుడు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నా లైఫ్లో ఏది కూడా ఈజీగా రాలేదని మీరు చెప్పారు, కష్టపడ్డానని చెప్పారు. అంతగా ఐ అగ్రీ విత్ ఇట్. ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఎంత కష్టం మీకు తెలీదా? మరి అలాంటిది 2 సార్లు ఓడిపోయిన నాకు 3వసారి సీటు తెచ్చుకోవడం ఎంత కష్టం. కరెక్ట్. మళ్ళీ తెచ్చుకొని నేను గెలిచి ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను నిలబడగలిగాను. చెప్పుకోవడానికి ఎక్స్ మినిస్టర్గా అయినా ఉన్నాను. లేకపోతే నా చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే పొలిటికల్గా నేను జీరో కదా.
ఒక లూజర్గా, ఒక ఫెయిల్యూర్గా ఉండిపోయింటాను కదా జగనన్న లేకపోతే. అలాంటి కష్టపడి వచ్చిన మీకు మీ చుట్టుపక్కల ఉన్న కోటరీ కావచ్చు, లేకపోతే మీ కింద ఉన్న అంటే వైఎస్ఆర్సీపీకి కింద అనకూడదేమో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీ తోటి నాయకత్వం కావచ్చు మీ జిల్లాలో ఓకే, మీకు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బ్యాక్ స్టాప్ చేశారని మీరు పలు సందర్భాల్లో చెప్పారు ఎలక్షన్. సార్ ఇది పాలిటిక్స్లో పవర్ గేమ్. ఇది జగనన్నని ఎందుకు ధర్మేశారు కాంగ్రెస్లోంచి? వాళ్ళకన్నా పవర్ఫుల్గా ఎదుగుతాడన్న భయంతోనే ఉంటుంది. అది స్టేట్లో జగనన్నకి ఎలా ఉందో జిల్లాలో మాకుంటుంది, కాన్స్టిట్యున్సీలో మాకుంటుంది. సో దాన్ని నేను తప్పని ఎప్పుడు అనను. ఎందుకంటే పవర్ పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు డామినేట్ చేయాలి, నేనే పైన ఉండాలి, నేనే జగన్ గారికి పక్కన ఉండాలి అనుకుంటారు నెంబర్ 1గా. సో ఆ రన్నింగ్ రేస్లో నేను ఎప్పుడు ఫైట్ చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను. నేను ఇంతవరకు జగన్ గారికి కంప్లైంట్ చేయడం కూడా నాకు అలవాటు ఉండదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనమే ఒక లీడరు, మనని ఎవరో పడేస్తున్నారని మనం ఆయనకు పోయి చెప్తే ఇంక మన లీడర్షిప్ ఏముంది? మరి ఇప్పుడు మీ ఆ ట్రేసెస్ ఇంకా ఉన్నాయా మీ నియోజకవర్గంలో? లేదు, అందరూ తెలుగుదేశానికి వెళ్ళిపోయారు ఎలక్షన్ ముందు. అవునా? ఇప్పుడు ఆల్ క్లియర్, రిలాక్స్గా వర్క్ చేసుకుంటున్నా. మరి మీది ఒక బయట చాలా వైరల్ అవుద్ది. మీరు అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా మీ మీద ఎక్విజిషన్ చేస్తారని చెప్పని. మీరు ఒకసారి ఈ ధర్నాలో కూర్చొని మేము ఎస్సీ ఎస్టీ కాదని చెప్పని ఒక మాట అన్నారు కదా. అవునవును. దానికి సంబంధించి ఈవెన్ నాకు అది యాక్చువల్గా నెగిటివ్ కామెంట్ కాదు. మా కాన్స్టిట్యున్సీలో ఎస్సీస్ పాపులేషన్ ఎక్కువ. అండ్ గతంలో ఎంఆర్ఓల మీద, ఎస్ఐల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టున్నారు. ఓకే. సో ఎస్సీ ఎస్టీ కేసులు అనేది రెగ్యులర్గా నువ్వు నచ్చలేదంటే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు అనేది కంపల్సరీగా పెట్టేసేవాళ్ళు. నేను నగరికి వచ్చే ముందు వరకు మీరు ఒకసారి పోలీసులను అడిగి అప్పుడు పాత ఫైల్స్ తెచ్చుకొని ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. నేను చెప్పింది అలాగే నమ్మమని నేను ఎప్పుడు చెప్పను. నేను ఏది చెప్పినా అది కరెక్టా కాదా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో అపోజిషన్ ఎమ్మెల్యేగా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎస్సీస్. ఆ ఫోటో కూడా మీరు తీసుకొని నేను లేకుండా మీరు ఎప్పుడైనా వెళ్ళి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎవరైనా కనుక్కోండి. అంతమంది ఎస్సీల మధ్యలో కూర్చొని ఎస్సీ సమస్య గురించి నేను ఫైట్ చేస్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన సిఐ సాయినాథ సంథింగ్, అతను చాలా హెడ్ వెయిట్, చాలా రూడ్ ఫెలో. ఆయన అక్కడ కూర్చొని కేర్లెస్గా నించో ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, మామూలుగా అక్కడ కేసు పెడతారని రాలేదా, లేకపోతే దేనికి రాలేదో నాకు తెలియక నేనేం ఎస్సీ కాదులేండి రండి అన్నాను. సో నా ఫేస్లో కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా నెగిటివ్ ఇది ఉండదు. నాకు ఈ రోజుటికి కూడా ఎస్సీ లీడర్సే హైయెస్ట్గా ఉంటారు మాకు. సో మనతో ఉండే వాళ్ళు కానీ, మన కోసం పనిచేసే వాళ్ళు కానీ, నా ఇంట్లో ఉన్న మొత్తం అందరూ కానీ వాళ్ళే. సో మాకు ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నేను చేసుకునింది బీసీని, నేను చేసుకుంది సెల్లుమణి గారు, సో బీసీ. నాకు అట్లా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేదు. తప్పు చేస్తే ఓసీ అయినా వాయించేస్తా, దాంట్లో ఏం మొహమాటం లేదు. ఓకే. మీరు ఇందాక ఓ మాట చెప్తూ నేను అందరికీ హెల్ప్ చేస్తాను దర్శనాల్లో కావచ్చు, వాటిలో కావచ్చు అని చెప్తున్నారు. ఈ దర్శనాల గురించి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది కదమ్మా. అంటే మీరు దర్శనాలకి ఎక్కువ మందిని తీసుకెళ్తారు అనేది ఒకటైతే, మినిస్ట్రీగా ఉన్నప్పుడు మాకు అవకాశం ఉండేది. సో ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చేది. మినిస్ట్రీగా ఉన్నప్పుడు మాకు ఎక్కువ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. సో మా కోసం పనిచేసిన లీడర్స్ ఫ్యామిలీస్ని, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక ప్రోటోకాల్ దర్శనం వాళ్ళ లైఫ్లో చేసుకొని ఉండరు. మీకు తెలుసు కదా. అలాంటిది ఫస్ట్ టైం మా నియోజకవర్గంలో నేనే స్టార్ట్ చేశా. నన్ను చూసి మిగతా మంత్రులంతా కూడా అప్పుడు స్టార్ట్ చేశారు. ఏమంటే మనం అందరికీ జీతాలు ఇవ్వం. ఫస్ట్ పాయింట్, మన కోసం అంటే జగనన్న మీద ప్రేమతో అయినా మన కోసం పనిచేయాలి. జగనన్నతో పాటు మన మీద కూడా కొంచెం పరిచయం అయ్యాక మన మీద అఫెక్షన్ కూడా ఉంటుంది లీడర్స్. దానికోసం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ధర్నాలంటే ధర్నాలు చేయాలి, ర్యాలీస్కి వస్తారు. మీరు చూస్తూ ఉంటారు కదా, ఏ చిన్న ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజైనా, మళ్ళీ జగనన్న బర్త్డే అయినా, మా బర్త్డే అయినా, వాళ్ళు ప్రేమతో వాళ్ళు క్రాకర్స్ కాల్చి, కేక్స్ కట్ చేసి వాళ్ళు సెలబ్రేట్ చేయటం అవన్నీ మనం చూస్తున్నాం కదా. మరి వాళ్ళు మనకు అంత ప్రేమ ఇచ్చినప్పుడు మనం రిటర్న్లో ఏమి ఇవ్వాలి? నాకు అప్పుడు అనిపించింది, ఓకే, లైఫ్లో ప్రతి ఒక్కరు కోరుకునేది వెంకటేశ్వర స్వామిని పక్కన నుంచి చూడాలని. సో మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికో లెటర్ ఇచ్చేది ఎందుకు మనం? మా లీడర్స్ మీరు ఎవరినైనా అడగండి, 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ దర్శనాలు చేయించాను. అది నాకు ఈ రోజుకి సంతృప్తిగా ఉంది. దాన్ని నేనేదో టికెట్లు అమ్ముకున్నానని చెప్పి బ్యాడ్ చేశాను. సో ఓకే, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నేను నా డబ్బుతో తీసుకెళ్ళి రూమ్స్ వేసి, భోజనం పెట్టి, మార్నింగ్ దర్శనం చేయించి, టికెట్స్ కొని, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టి
నా ఇంట్లో నా అన్నదమ్ముల్ని ఎలా తీసుకొని వెళ్తానో అలా వాళ్ళని కాన్స్టిట్యున్సీకి మళ్ళీ పంపిస్తాను. అది నా క్యారెక్టర్. మీరు మాట అన్నారండి, దేవుడు ఉన్నాడు చూసుకుంటారు. ఖచ్చితంగా. నేను నాస్తికుడు, నేను నమ్మను దేవుడిని. అయితే మీరు నేను ఇప్పుడు నమ్ముతాను, అన్నారు, మీరు నేను నమ్ముతారు కదా? భయంకరంగా నమ్ముతాను. నమ్ముతారు కదా? నమ్ముతాను. నమ్ముతారు. వెరీ గుడ్, ఐ రెస్పెక్ట్ ఇట్. ఓకే. మీరు ఇప్పుడు ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు, కానీ బయట మాత్రం చాలా కాంట్రవర్షియల్ వాంటెడ్ గా ఈ తెలుగుదేశం వాళ్ళకి వేరే ఏం లేదు. ఇప్పుడు నన్ను బ్యాడ్ చేయడానికి వేరే ఏం లేదు. మీరు దేవుడిని నమ్ముతారు. నేను ఒక షో చేస్తే ఎంతో మీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్. ఒక షో కానీ లేదా ఒక ఈవెంట్ చేస్తే ఎన్ని లక్షలు వస్తాయో మీకు తెలుసు. అన్ని నాది వైట్ అమౌంట్, నేను బ్లాక్ అమౌంట్ తీసుకోను. అలాంటప్పుడు ఒక టికెట్ అమ్మితే ఎంత వస్తుంది, ఆ డబ్బుతో నేను ఏం చేసుకోగలను? నా పేరు పోగొట్టుకోగలనా? పేరు ఒక్కసారి పోతే మళ్ళీ వస్తుందా మీరు చెప్పండి. ఈ రోజు సినిమా వాళ్ళు కానీ ఇండస్ట్రీలో మన వాళ్ళు ఎవరైనా కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నా ఫోన్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది, నేను పిఏకి ఇవ్వను. ఎవరికి అవసరం ఉన్న టికెట్లు కావాలన్నా ఎవరు వేసిస్తారు ఒకసారి అడగండి. ఎవరి దగ్గరైనా మేము ₹1 తీసుకున్నామేమో అడగండి. ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు వస్తే వాడు చిన్నోడైనా నేను వెళ్ళి దర్శనం చేయిస్తాను దగ్గరుండి, నా పనులన్నీ వదులుకొని. నాకేమొస్తుంది? ఎవరైనా అలా చేస్తారా? సో ఆ తిరుమలేశ్వరుడు పిఏకి చెప్తాడు, మా పిఏకి చెప్తాను మీరు ఫాలో అప్ చేసుకోండి అంటారు తప్ప, నేను రూమ్స్ మేమే తీసి వాళ్ళు నేరుగా రూమ్లోకి వెళ్తారు, రూమ్లో నుంచి నేరుగా దర్శనానికి వస్తారు, మళ్ళీ రూమ్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్తారు. అంత కంఫర్ట్గా మేము చూపిస్తాం. అలా చూసినవాడే ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకడు ఎక్స్ట్రాలు. సో వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడు. ఎందుకంటే జబర్దస్త్లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకు వచ్చిన వాళ్ళే, మా ఇంటికి వచ్చిన వాళ్ళే, అందరికీ కృతజ్ఞత ఉంది ఒకడికి తప్ప. ఐ హావ్ ఏ క్వశ్చన్. ఇప్పుడు ఇట్లాగా మీరు అన్నారు కదా, ఇట్లా నేను అందరికీ హెల్ప్ చేస్తాను, అందరికీ సపోర్ట్ చేస్తాను. జబర్దస్త్లో ఎస్పెషల్లీ జబర్దస్త్ టీమ్ అండ్ మీతో పనిచేసిన క్రూ కావచ్చు, మీతో పనిచేసిన కో యాక్టర్స్, లేకపోతే ఈ స్టేజెస్ మీద వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ జబర్దస్త్ వాళ్ళు అయితే ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేసాం కదా మేము. ఆల్మోస్ట్ 2012 నుంచే వర్క్ చేసాం. అలా మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరికి నేను దర్శనం చేయించలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను ఒక్కరు చెప్పమనండి. ఇప్పుడు ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కదా. మేడం ఇక్కడ 2 క్వశ్చన్స్. ఒకటి, ఐ హావ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ఎస్. మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు కదా? బాగా. దేవుళ్ళు అందరినీ నమ్ముతారు కదా. మీకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంతేనా? మేము పుట్టి పెరిగింది అక్కడే కదా. నేనైతే నమ్మను. మా ఇంట్లో చూసారు కదా, ఎంటర్ అవ్వగానే 7.5 feet ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తారా మీరు డబ్బులు తీసుకోలేదని? మీరు ఇందాక మాట అన్నారు దేవుడు ఉన్నాడు. ప్రమాణం చేస్తాను. తిరుమలకి వచ్చి చేయమంటారా, ఇక్కడ చేయమంటారా, మీ ఇష్టం. నేను ఎక్కడైనా చేస్తాను. ఆడియన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, రోజా గారిని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆవిడ మీద ఉన్న ఎలిగేషన్స్ నిజమా కాదా కనుక్కోండి అంటే, ఆవిడ చాలా పరమ భక్తురాలు, నేను ఆవిడ స్టేటస్లో అవన్నీ చూస్తూ ఉంటాను. సో రెగ్యులర్గా మీరు కూడా చూస్తూ ఉంటారు. ఈ యొక్క తిరుమలే కాదండి, కాశీకి పోయినా, నేపాల్కి పోయినా, లేదంటే శ్రీశైలం పోయినా, ఎక్కడికి పోయినా నా ఫ్రెండ్స్ని కానీ నాతో తీసుకువెళ్ళాను అడగండి. నేనే రూమ్స్ వేస్తాను, నేనే ఫుడ్ అన్నీ చూసుకుంటాను, అన్నీ నేనే చేస్తాను. ఎందుకంటే నాకు అదొక ఇష్టం అంతే, ఒక సంతోషం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. సో నాకు అది వ్యసనం. నా బంధువులకు కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, నా కో ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్కి నేను వెళ్ళే చోట వాళ్ళు ఎవరైనా నేను ఒకసారి వెళ్ళినప్పుడు అడుగుతారు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చెప్పండి అంటారు. అలా అందరినీ తీసుకెళ్ళడం నాకు ఒక సరదా. సో ప్రశ్న మీడియా తరపు నుంచి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడైనా చెప్తాను, కొండ మీద అయినా చెప్తాను. ఇక్కడే చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి మేడం. ఓకే. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక్క టికెట్ కూడా నేను డబ్బులకి అమ్మలేదు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, మరి ఒకరోజు అసెంబ్లీలో మీరు పీతల సుజాత గారిని ఉద్దేశించి మీరు ఇట్లా అది పీతల సుజాత గారినో మరి మొత్తానికైతే కెమెరాలో మీరు ఇట్లా అంటున్నారు. ఆవిడ లేసి నన్ను ఏదో అనింది. మేము యాక్చువల్గా ఏదో ఇష్యూ మీద పోడియం దగ్గర నించొని స్పీకర్ గారితో ఫైట్ చేస్తున్నాం. అప్పుడు ఆమె లేసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. ఓకే. మాట్లాడితే ఆ ముందే టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో డక్కన్ క్రానిక్లోనో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈమె మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక మైన్ ఓనర్ దగ్గర లంచంగా ఈవిడ వడ్డానం తీసుకుంది అని, అది పేపర్లో న్యూసే ఉంది. మీరు ఆ కటింగ్ డేట్ కూడా చెప్తాను. సో నేను అన్నా, నువ్వు కూడా మాట్లాడటమేనా, వడ్డానాల మంత్రివి అని అన్నా. నో నో నో,
నేను ఎలా అంటాను బాడీ యాక్చువల్లీ నేను ఈవెన్ నేను కూడా అదే వడ్డాను మనకి క్లియర్ గా చెప్తా ఉంటాను అవును, ఇట్లా అంటే ఐ వాస్ థింకింగ్ లైక్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హర్ బాడీ ఆర్ అది అంటే ఇట్లా అంటారు, బాడీ షేమింగ్ అంటే ఇట్లా అంటాం కానీ ఇలా అన్నాం కదా, వడ్డానం చూపించాం కదా. సో ఓకే, మీరు క్లారిటీ ఇచ్చారు, ఓకే బాగానే ఉంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఏమో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని డైమండ్ రాణి అని చెప్పని సంబోధిస్తున్నారు, ఆయన్నేమో ఇంకా వేరే వేరే పదాలతో మాట్లాడుతూ ఉంటారు. నాకు రాజకీయ నాయకులు అందరితో పేచి ఉంది. ఇది ఈ ట్రెండ్ మిమ్మల్ని ఆయన మాట్లాడటం, ఆయన్ని పావలా అనటం, లేకపోతే ఇంకొకటి అంటాము, ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ఎలా ఆగాలి? నాయకత్వమే ఆపాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఇట్లా ముగ్గురు పిల్లలు అనటం అనేది దట్ ఈస్ పర్సనల్ కదా రోజా గారు. పర్సనల్ కాదు కదా, ఒకసారి మీరు పాలిటిక్స్లోకి వచ్చాక మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మీ కార్యకర్తలు, నాయకులు ఒక లీడర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తారు. సో అలాంటప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి మీరు చెప్పండి? ఆదర్శంగా ఉండాలి, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఆయన చేసే పనులకి ఆయన చెప్పే మాటలకి పవన్ కళ్యాణ్ గారు సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరిని మాట్లాడేస్తారు, జగన్ అయినా మాట్లాడతారు, నన్నైనా మాట్లాడతారు, ఇంకా అంతెందుకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు వీడియోలు చూడండి. 2014లో నెత్తిన పెట్టుకొని ఊరేగాడు, మళ్ళీ ఎలక్షన్స్ ముందు 17-18లో ఎలా తిట్టాడు, మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఎలా తిరుగుతున్నాడు మనం చూస్తున్నాం. సో ఆయనలాగా మనం రోజుకొక ఊసరి వెళ్ళిలాగా రోజుకొక రంగు, రోజుకొక మాట మార్చలేం. సో మేము ఏదున్నా కూడా నిజం చెప్తాం కాబట్టి ఒకటే మాట మీద ఉంటాం. ఈరోజు జగన్ గారినే మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, జగన్ గారిని మేము ఫాలో అవుతున్నాం. నాకన్నా అన్న ఒక 1 year చిన్న వాళ్ళు అనుకుంటాను. కానీ ఆయన చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా. ఇంత చిన్న ఏజ్లో ఇంత లగ్జరీ లైఫ్ను వదిలేసి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా ఈయనకి? వీళ్ళలాగే దొంగ మాటలు చెప్పుకుంటూ 4 ఛానళ్ళు పెట్టుకొని భజన చేయించుకుంటే రాజకీయం అయిపోతుంది కదా. ఎందుకు ప్రతిదీ సిన్సియర్గా చేయాలని చూస్తున్నారు? దానివల్ల ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు. నాకు భలే బాధ అనిపిస్తుంది అన్నని చూసినప్పుడు. అసలు అంత సిన్సియర్గా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఎన్ని మాట్లాడతారు? ప్రజల్ని నట్టేట ముంచేసి వాళ్ళని అబద్ధాలతో మాయ చేసి ఈరోజు వాళ్ళు అన్యాయం అయిపోతే చూసి చూడనట్టుండే వాళ్ళేమో లీడర్లు అయిపోతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మీరు కూడా ట్రాల్స్కి, మీ ఫ్యామిలీ కూడా ట్రాల్స్కి గురైంది కదా. మీరు ఒకసారి కన్నీరు కూడా పెట్టుకున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నన్ను మాట్లాడితే నేను పట్టించుకోను, కానీ నా పిల్లల్ని కానీ నా బ్రదర్ నేను ఉన్న ఫొటోస్ కానీ అట్లాంటివి చేసినప్పుడు నాకు చాలా పిచ్చి కోపం వచ్చేస్తుంది. మీరు బాధపడ్డారు, ఏడ్చారు, ఇట్లా నా కూతురు ఇన్వాల్వ్ చేస్తారు. ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారు. ఏం చదువుతున్నారు? దానివల్ల మా పిల్లలు మెచ్యూర్డ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇవంతా ఏంటంటే మానసిక రోగులు వీళ్ళంతా. మా అమ్మాయి అనేది మానసిక రోగులమ్మ. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హ్యాపీనెస్ లేదు కాబట్టి వాళ్ళు మీలాంటి వాళ్ళని తిట్టి, అవమానించి, బాధ పెట్టి సాడిస్టిక్ ప్లెజర్ తీసుకుంటారు. మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, వాళ్ళని అలా ఇగ్నోర్ చేయని నా కూతురు చెప్పింది. ఎంత చిన్నది, నేను దానికి అడ్వైస్ చేయాలి, అది నాకు అడ్వైస్ చేయాలి. సో పిల్లలు మెచ్యూర్డ్ గా అయ్యారు. సో సొసైటీ అంటే ఎలా ఉంటుంది? పాప డేటా సైన్స్ 3rd year అయిపోయింది, ఇప్పుడు 4th year వెళ్తుంది, US లో ఉంది. బాబు లయోలా కాలేజ్లో BBA ఫ్రాన్స్ 2nd year. యాక్టింగ్ మీద వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఉందా ఇంట్రెస్ట్? బాబుకు కొంచెం స్టార్ట్ అయింది, ఈ మధ్యలో స్టార్ట్ అయింది. ఆయన చెప్తే అనుకుంటా కారు తీసుకుంటారు మీరు, బాగా గొడవ చేస్తే. మా బాబు కోసం తీసుకున్నా, అంటే టీనేజ్ కదా, కార్ కావాలంటే కొనిస్తే దాన్ని ఎంత ఇష్యూ చేశారు చూసారు. ఒక 150 సినిమాలు చేశాను నేను యాజ్ ఏ హీరోయిన్ గా. నేను కొనుక్కుంటే తప్పు అంటూ దాన్ని ఒక ట్రోల్ చేయటం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేసాను. నేను ఎక్కడా కూడా కేర్ కూడా చేయలే. ఎందుకంటే ఈరోజు మామూలు యాంకర్స్, నేను చేసే షోలో యాంకరింగ్ చేసేవాళ్ళు BMW ఆడి కార్లు పెట్టుకున్నారు, ఒక్క మనిషి 2 పెట్టుకున్నారు యాంకర్స్. నేను ఇంత పెద్ద స్టేజ్లో ఉండి ఇన్ని 100 కోట్లు సంపాదించి నేను నా బిడ్డకు ఒక కార్ కొనిస్తే దాన్ని ఎంతో పెద్ద అవినీతి డబ్బు అంటారు. అవినీతి డబ్బు ఏంటి? కనీసం పరిపక్వత లేని మాటలు. అంటే జనాల బుర్రలో విషం నింపడానికి ఇంకా ఆ పచ్చ ఛానళ్ళు, ఆ సోషల్ మీడియా, ఆ యూట్యూబ్లో ఇదే పని. ఒకే అబద్ధాన్ని రుద్ది 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 అది నిజం చేయాలన్న ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా రిపెంట్ అయ్యారా మీరు? ఈ వాయిస్ ఇంత గట్టిగా రేస్ చేయడం వల్లనే ఈ ట్రాలింగ్ గురాను, అరే ఎందుకు అసలు ఈ రాజకీయాల్లో కూర్చొని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలే, కానీ నాకు హైదరాబాద్ ఇన్సిడెంట్ జరిగింది కదా, నన్ను వెహికల్లో తీసుకెళ్ళిపోయారు పోలీసులు. తీసుకెళ్ళినప్పుడు
జగన్ గారు వాళ్ళు ఆ రోజు బ్లాక్ డ్రెస్లో లోపలికి వెళ్ళారు. చాలాసేపు ధర్నా చేస్తే బయటికి రాలేదు సెక్రటరీ వాళ్ళు ఎవరు. అప్పుడు లోపల అందరూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన టైం చూసి నన్ను ఎత్తి కార్లో వేసుకొని వెహికల్ వెళ్ళిపోయింది. సో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను అన్కాన్షియస్ అయిపోయా. నాకు గన్మెన్ నాకు ఆ వెహికల్ వెనక పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు పెద్దిరెడ్డి అంకులు, పేర్ని నాన్నగారు, జగన్ అన్నకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ముగ్గురు కలిసి కారులో వచ్చారు. వెతుక్కుంటూ వస్తే ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ పోలీస్ వ్యాన్ ఆపి ఉన్నారు. దాంట్లో నేను అన్కాన్షియస్ ఉన్నాను. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. జగన్ గారు అన్నారు, ఒక్కొక్కరిని నేను వదిలిపెట్టను, ఏమనుకున్నాను, ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అమ్మాయికి ఏదన్నా అయితే మాత్రం బాగుండదని చాలా గొడవ అయింది. అంటే నన్ను చంపడానికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ రెడీ అయిపోయారు ఆ కాలంలోనే. వాళ్ళకి నా వాయిస్ కానీ నా ఫేస్ చూసే వాళ్ళకి ఒళ్ళంతా కారం పూసుకున్నట్టుంటుంది. అప్పుడు చంపాలని చూశారు నన్ను. అప్పుడు జగనన్న పుణ్యమాని కాపాడారు, ఎత్తుకుపోయి హాస్పిటల్లో వేశారు. 2 డేస్కి మళ్ళీ నేను కాన్షియస్లోకి వచ్చి మళ్ళీ నార్మల్. అప్పుడు ఫస్ట్ టైం నా హస్బెండ్, నా పిల్లలు ఏడ్చారు. ఎందుకంటే మా ఆయనకు చాలా ధైర్యము అండ్ విమెన్కి బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు పెరియార్ ఇది మా హస్బెండ్. సో దానికోసమే నేను లవ్ చేసి చేసుకున్నాను. మా ఇంట్లో లాగే ఆయన కూడా మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్. సో ఇద్దరికి మనం ఆపర్చునిటీస్ ఇస్తే మహిళలు ఇంకా తొందరగా సక్సెస్ అవుతారన్న ఆలోచన. సో అది నచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఫస్ట్ టైము నన్ను అలా చేసి నేను ఏమన్నా అయిపోయి ఉంటే అన్న ఒక ఆలోచనకి చిన్నపిల్లలు అప్పుడు పాప భలే బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఓకే అడ్జస్ట్ అయిపోయాము. ఆ ఒక్క ఇది ఇన్సిడెంట్ అయింది. మళ్ళీ మన మహిళా పార్లమెంట్ జరిగింది కదా విజయవాడలో, ఆ రోజు అలాగే ఇన్విటేషన్ నగిరికి పంపించారు, హైదరాబాద్ మణికొండ ఇంటికి పంపించారు. సో పార్టీలో ఏమన్నారు, మీరు మహిళా ప్రెసిడెంట్ ప్లస్ ఎమ్మెల్యే, మన అసెంబ్లీ తరఫున మహిళా పార్లమెంట్ జరుగుతుంది, ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ వస్తున్నారు, మెయిన్ పొలిటీషియన్స్ కానీ ఈ పారిశ్రామికవేత్తలు, మీరు లేకపోతే ఎలాగ వెళ్ళమన్నారు. నేనన్నా నేను వెళ్ళను, వాళ్ళు ఒక సైకోళ్ళు, వాళ్ళ నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే మళ్ళీ వాళ్ళు నన్ను వాంటెడ్గా హ్యూమిలేట్ చేస్తారంటే, లేదు వెళ్ళి 5 మినిట్స్ కూర్చొని వచ్చేయండి, మనము గెస్ట్గా మనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే భయపడి పారిపోయినట్టు ఉంటుంది అంటే సరే అని ఫ్లైట్ ఎక్కి నేను వెళ్ళాను. విజయవాడలో దిగగానే నన్ను ట్రాఫిక్ జామ్ అని చెప్పి లాంచ్లో కూర్చోబెట్టేశారు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది, ఎక్కడున్నారు అన్న, ఇలాగా ట్రాఫిక్ జామ్ అని నన్ను లాంచ్లో కూర్చోబెట్టారంటే, లేదు వాళ్ళు నిన్నేదో చేస్తారు, నువ్వు కేర్ఫుల్గా ఉండు, నువ్వు ఏది జరిగినా వెంటనే వీడియోస్ తీసి పెట్టేసేయి, వాయిస్ మెసేజ్లు వీడియోస్ చెప్పగానే నేను అలర్ట్ అయిపోయాను. అయినా 5 మినిట్స్కి మేడం ముందర క్లియర్ చేయలేకపోతున్నాం, మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దామని చెప్పి పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లారు. మా గన్మ్యాన్ వస్తుంటే, నువ్వు ఉండి ఆ కార్ తీసుకొని హోటల్ దగ్గరికి వచ్చేయండి, మేము మేడంని హోటల్ దగ్గర వదిలేస్తాం, మళ్ళీ మీరు అక్కడి నుంచి వెన్యూకి వెళ్ళొచ్చు అని చెప్పి వాడిని రానికుండా బలవంతంగా ఆపేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి నన్ను వెహికల్లో ఎక్కిచ్చేశారు. నాకు ముందే ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఫోన్లో నేను సెల్ఫీ వీడియో తీసుకుంటూ నా పక్కన ఉన్న డ్రైవర్ని, ఎందుకంటే వాడి ఫేస్ తెలిస్తే వాడిని పట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లో మేము వెళ్తూ ఉంటే ఫ్లైట్స్ అన్నీ ఆగి ఉంటాయి కదా, అవి మళ్ళీ గేటు ఓపెన్ చేయటం, మేము వెళ్ళటం, అవన్నీ తీసి ఒకటి పంపించేశాను. సో దాంతో కొంచెం సేఫ్ అయ్యాను. తర్వాత అసలు జనమే లేరు, ఎక్కడెక్కడో ఆ వెహికల్ని తిప్పారు. సరే నాకు టెన్షన్ వచ్చింది, వీళ్ళు ఏదో ఒకటి మన చేసేసి తర్వాత మేము హోటల్లో వదిలేసామంటే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చింది. కరెక్ట్గా ఎందుకు ఆలోచన వచ్చిందంటే, చెక్ పోస్ట్లని ఒక ఉగ్రవాదుల్ని, ఒక మిలిటెంట్ని అరెస్ట్ చేస్తే ఎలా ఆపకుండా వెహికల్స్ గుద్దుకుంటూ వెళ్ళిపోతారు కదా చెక్ పోస్ట్లని, ఎవరో వెనక చేస్తే అలా చేశారు ఆ రోజు. చెక్ పోస్టులు అన్నీ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత తప్పు మనం ఏం చేసాము, ఎవరు వెనకొచ్చి వీళ్ళని చేస్తున్నారు, ఎందుకు అసలు సిల్లిగా చేశారు తెలుసా. అప్పుడు నాకు భయం వేసింది, నిజంగా వీళ్ళు ఏదో మనకి చేస్తారనేది ఆలోచించి చూస్తా ఉన్న అవకాశం కోసం కరెక్ట్గా ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. వచ్చి మొత్తం అందరూ బస్ స్టాండ్ లాగా జనం అంతా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంత ఫాస్ట్లో డోర్ తీసి దూకేశాను, మొత్తం దెబ్బలు నాకే, అట్లే పోయి పడ్డాను అంత ఫాస్ట్లో. అది నేను మిస్ అయితే మళ్ళీ ఏమవుతానో తెలియదు కదా. నేను ఆ కార్లో ఆ టైం వరకు ఉన్నాను అనేది తెలియాలి కదా, ప్రజలకు తెలిస్తే వాళ్ళు నన్ను ఏం చేయలేరు. అంటే ఎంత స్పీడ్లో ఉండొచ్చు కారు?
వాడు అసలు జెట్ స్పీడ్లో పోతుంది వెహికల్. ఈ టోల్ గేట్లు ఇరక్కొట్టిపోతుందంటే ఆలోచించండి ఎంత ఫోర్స్ ఉంటుంది. సో రన్నింగ్ కార్లో జంప్ చేస్తారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకు, మైండ్ అందుకని ఎక్స్ట్రీమ్ ఆలోచించలేకపోయాను. ఏదో జరుగుతుంది, మనం దూకేయాలి అంతే, వేరే ఏం ఇంకో ఆలోచన రాలేదు. తీసి దూకేసా. తీయగానే అందరు ఫోన్ కెమెరాలు వీడియోలు తీసుకుంటారు కదా, తీసుకున్నారు టకటక. అప్పటికే అన్ని ఛానల్స్లో వచ్చేసింది నేను బ్యాక్ నుంచి వెళ్ళటము, ఫాస్ట్గా వెళ్ళటం. సో జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా సాక్షి వ్యాన్స్ వచ్చాయి మా వెనక వచ్చాయంట. అప్పుడు మేము అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. అవునా? దెబ్బలు తగిలినా సరే మళ్ళీ అట్లే ఎత్తుకొని అట్లే కార్లో పెట్టి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వెనక వచ్చిన సాక్షి వ్యాన్కి ఇప్పుడే మేడం ఇక్కడ పడిపోయారు, ఇలా వెళ్ళారని చూపించారు. సో బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూస్గా 24 hours నాదే బ్రేకింగ్ న్యూస్. దాంతో వాళ్ళకి భయం వచ్చింది. భయం వచ్చి ఇది ఎటుపోయి ఎటు వస్తుందో అని మళ్ళీ నేరుగా తీసుకొచ్చి హైదరాబాద్ ఇంట్లో అప్పుడు వదిలేరు నన్ను. నేను అప్పుడు డీజీపీ మీద కేసు పెట్టాను, సిపి మీద కేసు పెట్టాను, ఏసీపీ మీద కేసు పెట్టాను. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ లైన్లో మాట్లాడుకుంటూనే నన్ను హెరాస్ చేశారు. అప్పుడు వచ్చి గౌతమ్ సవాంగ్ వచ్చి సిపిగా ఉన్నారు, సాంబశివరావు గారు డీజీపీగా ఉన్నారు, ఏసీపీ ఒక లేడీ నా కారులోనే కూర్చుంది. ఫోన్లు రావటం, వీళ్ళని తిట్టడం, వీళ్ళు నా చేతిలోంచి ఫోన్ కూడా లాగేసుకున్నారు లాస్ట్లో. ఆ వీడియో కూడా మీకు టెలికాస్ట్ అయి ఉంటుంది. మీరు ఎక్కడున్నారు, ఆమె వీడియోలు ఎట్లా వస్తున్నాయి అంటే ఆమె వీడియో తీసుకుంటుంది సార్ అంటే ముందు లాక్కో అంటే ఆమె ఇలా వచ్చి లాక్కుంటుంది. ఆ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో నేను అందరి మీద అప్పుడు కేసు పెట్టాను. కేసు ఇంకా జడ్జి తీసుకోరు, లీడ్ ఏం చేద్దాం అనుకున్నారు మిమ్మల్ని? ఏమి లేపేస్తారు. కానీ నాకు దేవుడు గట్టిగా రాసి పెట్టున్నాడు నాకు ఆయుష్ని. 2 సార్లు అలాగా టీడీపీ వాళ్ళ నుంచి తప్పించుకున్నా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అదే ప్లాన్లో ఉన్నారు, ఏ విధంగా వేసేయాలా దానికి స్కెచ్ చేస్తున్నారు. కానీ ఇంకా సెట్ అవ్వట్లా. కొన్ని రోజులు టికెట్లు అమ్మానన్నారు, కొన్ని రోజులు ఆడదాం ఆంధ్ర అన్నారు, కొన్ని రోజులు వచ్చి రిషికొండ అన్నారు. ఈ రోజుకోటి కొత్త ప్లాన్లు వేస్తున్నారు కానీ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. 2 సార్లు మీరు మీ నియోజకవర్గంలో గెలిచారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అంటే ఒక విమెన్ రిప్రజెంటేటివ్గా మీరు ఫైట్ చేసి మీరు నగరికి, మీ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు చెప్పగలరా? 100% చెప్పగలను, చూపించగలను కూడా. ఈరోజు 40 yearsలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు చేయలేనిది నేను చేశానని గర్వంగా చెప్పగలను. ఒక నియోజకవర్గానికి ఏం అవసరం, ఒక మున్సిపాలిటీకి ఏం అవసరం, అది నేను చేయగలిగాను. ఈరోజు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, ఒక ఐటీ కాలేజ్ కట్టించాను. అప్రూవల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది మీ హయాం? నా హయాం. ఎమ్మెల్యేగా నేను భూమి పూజ చేశాను, మంత్రిగా ఓపెన్ చేశాను. అది నా క్రెడిబిలిటీ. జగన్ గారిని ఫాలో అవుతుందని చెప్పాను కదా, ఏదైనా 5 years లోపల చేయాలి. అలా వర్క్ చేశాను, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసాం. లేకపోతే అన్ని ఎలా వస్తాయి గవర్నమెంట్లో చేయాలంటే. ఒక పక్క జగన్ గారు ఇచ్చిన స్కూల్స్ రెన్యువేషన్స్, పిహెచ్సిల రెన్యువేషన్లు, మళ్ళీ ఎక్స్ట్రా అర్బన్ హెల్త్ కేర్. నాకు 2 మున్సిపాలిటీలు, ఒక్కొక్క మున్సిపాలిటీ 2 అర్బన్ హెల్త్ సెంటర్లు, పెద్దవి మినీ హాస్పిటల్స్ లాగా. జగన్ గారు ఏమి ఇచ్చినా సచివాలయాలు కానీ రైతు భరోసా అన్ని గబ్బా ఫినిష్ చేసి అసలు ఏమంటారంటే 48 frames ఓపెన్ చేసాం. అసలు అలా 48 frames వర్క్ చేయాలి. మీకు తెలుసు కదా, ఒక స్కూల్ రూమ్ కట్టాలంటే 5 ఏళ్ళకి ఒకటి దొరకటం కష్టం. అలాంటిది ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని రెనోవేట్ చేయించాం జగన్ గారి పుణ్యమా అనేసి. అలాగే పిహెచ్సిలు అన్నీ ఇది చేసాము. అలాగే మన పార్క్స్ 2 మున్సిపాలిటీలో 2 పెద్ద పార్కులు కట్టించాం. 2 మున్సిపాలిటీలో 2 ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్, ఆనందధామం అంటాం కదా, ఒక గౌరవప్రదంగా డెత్ని కూడా మనము ఇది చేసేది, అవి 2 కట్టించాను. ఒకటి చేయడమే కష్టం, అది కోట్లలో జరుగుతుంది. నేను అందరు ఎంపీలని రిక్వెస్ట్ చేసి, నేనేదో పెద్ద హీరోయిన్ని, నేను పెద్ద లీడర్ని, వాళ్ళని అట్లా ఎప్పుడు అనుకోలే. నేనున్నప్పుడు నా వల్ల ఏంది చేయగలగాలి అని చెప్పేసి అప్పుడున్న ఎంపీస్ని వెళ్ళి, సార్ ఇలా మా కాన్స్టిట్యున్సీలో ఇది చేయాలనుకుంటున్నానని వాళ్ళని నేను మాట్లాడిన తీరుకు పాపం వాళ్ళు వెంటనే నాకు చేసి ఇవ్వటం. అందరూ ఎవరెవరైతే ఎంపీలు చేసి ఇచ్చారో అందరికీ థ్యాంక్స్. నేను చాలా పర్సనల్గా కూడా చెప్పాను. ఎందుకంటే టీటీడీ ఫండ్స్, తుడా ఫండ్స్, ఎండోమెంట్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్, ఎంపీ ఫండ్స్, ఇలా ఏ ఫండ్ ఉన్నా వదల్లా, వెళ్ళి కూర్చొని ప్రాజెక్ట్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చి వెంటనే దాన్ని
భూమి పూజ చేసి నేనే ఓపెన్ చేశాను. అలాగే కళ్యాణ మండపాలు కట్టాం. ఓకే. వడమాలపేటలో ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాం. ఓకే. తర్వాత పుత్తూరులో వచ్చి షాదీమాల్ కట్టాం. మన ఏపీలోనే అంత పెద్ద షాదీమాల్ ఉండదు. అవునా? అంజాద్ బాషా గారు వచ్చి ఓపెన్ చేశారు, షాదీమాల్ కట్టించాం. అట్లాగే బుగ్గ అగ్రహారంలో దక్షిణ కాశీ అంటారు మా కాన్స్టిట్యూన్సీలో, అక్కడ కళ్యాణ మండపం ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫినిష్ అవుతుంది. కొంచెం లేట్ అయిందంటే అది అయిపోతుంది ఈ 2-3 monthsలో. తర్వాత టెంపుల్స్ కట్టించాను. ఓకే. టీటీడీ ద్వారా నిండ్రలో వెంకటేశ్వర స్వామిది పెద్ద టెంపుల్ కట్టించాను. నగిర్లో వచ్చి దేశమ్మ టెంపుల్, గ్రామదేవత చాలా ఫేమస్. నేను అప్పుడు మొక్కుకున్నాను, జగనన్న వచ్చారు ఆ టెంపుల్కి కూడా పాదయాత్రలో. సో కళ్ళకి సంబంధించింది ఆ తీర్థం కళ్ళల్లో వేస్తారు, కంటికి సంబంధించిన అన్నీ కూడా క్యూర్ అవుతాయి. అది కుంభాభిషేకం, అది కూడా అలాగే భూమి పూజ చేస్తాం, కుంభాభిషేకం నేనే చేశాను. సో అట్లా చెప్పుకుంటూ పోతే అసలు అన్ని ఉన్నాయి. రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అడిగింది లేదనకుండా 100-bedded హాస్పిటల్ని రెనోవేట్ చేసి, అప్పుడు కోవిడ్లో ఇబ్బంది పడ్డాం, అందుకని ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ పెట్టించాం. డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చాను నగరికి. డయాలసిస్ సెంటర్ కూడా ఎలక్షన్ లోపల రన్నింగ్ లోకి తెచ్చాను. ఎలక్షన్ ముందే 24 ఎలక్షన్ ముందే రన్నింగ్ లో కూడా వచ్చి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. లేకపోతే అది ఇదవ్వదు కదా, వీళ్ళు ఏది పట్టించుకోరు కదా. మేము ఆ రోజు వదిలేసింది ఎలా వదిలేసామో, స్కూల్స్ కానీ వేరే ఏదైనా వర్క్స్, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అలా వదిలేసింది ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి 1 yearగా. ఏమి ఇంత పని కూడా వాళ్ళు చేయలేదు కూటమి ప్రభుత్వం. ఈ ఎక్కువ శత్రువులు పెంచుకుంటే మనకి ఎక్కువ, అంటే యూ ఫైట్ విత్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ ఎనిమీస్ టు విన్ అని చెప్పని ఒక ప్రాబ్లం. జగన్ గారు కూడా అదే చెప్తారు నాకు. సో ఇప్పుడు మీరు కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, శత్రువుల్ని ఎక్కువ పెట్టుకోవటం వలన మీ విజయం చాలా కష్టమైంది. అసలు ఓడిపోవటానికి కూడా కారణం ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీ యాక్చువల్ అపోనెంట్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కదా. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సీటు, ఆయన సీట్లో కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తిని ఊరికే అట్లా పోక్ చేయటం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని పిలిచే స్థాయికి వచ్చి, అంటే ఏకవచనంతో, బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ప్రూవెన్ లీడర్ బై దెన్. 2000 ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఓటమి లేకుండా వస్తున్నాడు కాబట్టి, అలాంటి వ్యక్తిని ఈయన జగన్ జగన్ అని పిలిచండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈక్వలైజ్ చేసేసి శత్రువులను పెంచుకోవటం వల్ల మీ ఓటం, అంటే మీరు ఆ శత్రువులందరూ కలవటానికి మీ స్ట్రాటజీస్, మీ పోకింగ్ కూడా కారణం అనేది ఒక అభిప్రాయం ఉంది బయట. మీరేమంటారు? అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు జగన్ గారు ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈరోజు ఈ డిస్కషనే లేదు కదా. కరెక్ట్. కాబట్టి శత్రువులు మనం పెంచుకోవటం కాదు, శత్రువులు జలసీతో పెరుగుతున్నారు. జగన్ గారికి స్టేట్లో కానీ బయట కానీ, నాకు నా వరకు నా లెవెల్కి నా లెవెల్కి కానీ శత్రువులు జలసీతో పెరుగుతున్నారు. జగన్ గారు వాళ్ళని కొట్టో, వాళ్ళని ఇబ్బంది పెట్టో, వాళ్ళని హ్యూమిలేట్ చేసో కాదు. జగన్ గారు చాలా ఓపికగా ఉన్నారు. మీరు చూడండి, ఎప్పుడు కూడా ఎవరిని ఒక నెగటివ్ మాట మాట్లాడని జగన్ గారు పవన్ కళ్యాణ్ని మాట్లాడాల్సి వచ్చింది అంటే అది కూడా నిజమే, ఏది అబద్ధం చెప్పలే ఆయన. ఆయన అంత హ్యూమిలేట్ చేసినప్పుడు మంచితనం చేతగానితనం కాకూడదు కాబట్టి నువ్వు ఒక లీడర్గా ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, అసలు నువ్వేంటి అనే దాంట్లో ఆయన 1-2 మాట్లాడాల్సి వచ్చింది. అది తప్పేం కాదు. ఆయన వీళ్ళలాగా అబద్ధాలు మాట్లాడలేదే, వీళ్ళైతే టోటల్ అబద్ధాలు మాట్లాడతారు కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఆ బ్యాచ్ మొత్తం వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమా కాదా మీరు ఎంక్వైరీ చేయండి. జగన్ గారు మాట్లాడినవో లేదా మేము మాట్లాడినవో, మేము అబద్ధాలు చెప్పినామా నిజాలు చెప్పామా మీరు ఎంక్వైరీ చేయండి. పార్టీలు వాళ్ళు, ఇప్పుడు మా పార్టీ వాళ్ళకి మేము నచ్చచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు నచ్చచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు లేదా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఇప్పుడు మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకమ్మా ఇలా మాట్లాడావు, అలా మాట్లాడచ్చు కదా. నేను అనేది అలాంటి వాళ్ళు కూడా మాకు వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదేలాగా వాళ్ళు ఉండాలి. మాకు సలహా ఇచ్చినప్పుడు ఏదైతే యాటిట్యూడ్తో ఉన్నారో ఆ యాటిట్యూడ్తో ఆ రోజు ఉండాలి. తప్పు చేయని జగన్ గారిని 19 నెలలు జైల్లో పెట్టినట్టు వీళ్ళు జైల్లో పెట్టినప్పుడు ఎందుకమ్మా అలా మాట్లాడుతారు, అలా మాట్లాడకూడదని అప్పుడు చెప్తే ఓకే అండి మీరు మేధావులు, మేము ఫాలో అవుతా ఉంటా. ఆడెవడికి నొప్పి వస్తే అంటే నీకేం నొప్పి, హ్యాపీగా సలహాలు ఇస్తావు, ₹1 ఖర్చు లేని సలహానే కదా ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి సలహాలు నేను ఎప్పుడూ తీసుకోను.
ఒక సలహాని నీకు వచ్చిన అదే ప్రాబ్లం నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, మేము అలా రియాక్ట్ అవ్వాలనుకుంటే అది ఓకే, దాన్ని నేను గౌరవిస్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత హ్యూమిలేట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాట్లాడినారు. వేరే వాళ్ళు అయితే అసలు నాకు తెలిసి అసలు జైలుకి పోయి అన్ని నెలలు కనుక పవన్ కళ్యాణ్, చిరంజీవి గారినో, లోకేష్నో పెడితే, లేదా చంద్రబాబు నాయుడునో పెడితే వాళ్ళు బతికి బయటకు వస్తారా మీరు చెప్పండి. 4 రోజులకే నాకు స్కిన్ నవ్వు వస్తుంది, నా కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, నాకు కళ్ళు మసకగా ఉంది, నాకు బీపీ పెరిగిపోతుంది. నువ్వు తప్పు చేసి ప్రభుత్వ డబ్బులు షెల్ కంపెనీలకు డైవర్ట్ చేసి క్యాబినెట్కి కూడా తెలియకుండా ప్రూఫ్లతో దొరికి జైలుకి పోతేనే నువ్వు ఇన్ని మాట్లాడావు. ఆయన అసలు గవర్నమెంట్లో లేడు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన క్యాబినెట్లో లేడు. అలాంటి అతన్ని తీసుకుపోయి 19 నెలలు జైల్లో పెడితే ఏ రోజైనా నాకు ఫుడ్ బాగాలేదు, నాకు ఏసీ లేదు, నాకు బెడ్ లేదని ఏ రోజైనా మాట్లాడా? నేను తప్పు చేయలేదు, నేను కోర్టును నమ్మాను అని చెప్పి ఆయన ఆ నమ్మకంతో ఉన్నాడు. కడిగిన ముచ్చల్లాగా బయటకు వచ్చే రోజు ఎలా ఉన్నాడు జగనన్న? అంత హ్యాపీగా కాదు, అంత ఏమంటారు హెల్తీగా ఎవరైనా రాగలరా 19 months తర్వాత జైల్లో ఉండి? జగన్ గారు లాగా. జగన్ గారు బయటకు వచ్చేటప్పుడు ఆ వీడియో చూడండి, ఎంత హెల్తీగా, ఎంత బ్రైట్గా. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి మైండ్లో ఆయనకి ఆ భయం లేదు, ఆ బాధ లేదు. మీరు తప్పు చేశారా, మీరు తప్పుడు కేసులు పెట్టి నన్ను లోపల పెట్టారు, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు, చూసుకున్నారు కదా వాళ్ళని. సో మీ పరిస్థితి ఏంటి అంటున్నా. ఇన్ని మాట్లాడుతున్నారే, ఈరోజు ఎవరో ఇప్పుడు కొమ్మినేని గారిని ఎవరో మాట్లాడారు, ఆయన మాట్లాడిన తప్పే, మాట్లాడిన అతను తప్పు మాట్లాడిన నువ్వు శిక్షించు, అంతేగాని ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో ఆయన ఎత్తుకుపోయి జైల్లో పెడితే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కొమ్మినేని గారు ఎంత గౌరవమైన జర్నలిస్టు, ఎవరైనా ఒక తప్పు మాట్లాడితే కూడా అమ్మ అని అక్కడే కట్ చేస్తారు. అలాంటి ఒక గొప్ప మనిషిని మీకు నచ్చడని జైల్లో పెట్టించాం. మరి మీ భజన ఛానల్లో సాంబశివరావు కానీ, మూర్తి కానీ, ఈయన మన పేరు అయినా TV5లో ఉంటారు కదా, వెంకట ఏబిఎన్లో ఉంటాడు వెంకటకృష్ణ గారు కానీ, వాళ్ళ లాంగ్వేజ్ చూసారా? ఒక సీఎం గారిని కానీ, ఒక మినిస్టర్ని కానీ, మూవీ ఫ్రెటర్నిటీని TV5 సాంబశివరావు ఓపెన్ గా నేను అంటున్నా, మీరు యాంకర్స్, మీరు వచ్చి పొలిటీషియన్స్ కాదు, యాంకర్స్ డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, ఇష్యూగా ప్రొజెక్ట్ చేయాలి. వచ్చిన పొలిటీషియన్స్ మాట్లాడుకోవచ్చు, కొట్లాడుకోవచ్చు, కానీ మీరెంత వల్గర్గా మాట్లాడారు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ రోజుకి? ఇదే సాంబశివరావు అంటే మీ క్యాస్ట్ అయితే ఏమైనా మాట్లాడచ్చు. అవంతా కూడా సుబ్బలక్ష్మి గారి సాంగుల్లాగా చాలా వినసొంపుగా ఉంటాయి. వాళ్ళని మాత్రం ఏం అరెస్ట్ చేయరు. ఎవరో మాట్లాడిన దానికి ఈయన తప్పు చేయకపోయినా సారీ చెప్తే ఈయన నెట్టుకుపోయి కేసు పెడతారు. అది కూడా SC ST కేసు. అంటే బయట రాకూడదని. అంటే కోర్టు ఒకవేళ గమ్మునుంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఆయన టైం బాగుంది కాబట్టి కోర్టులో జడ్జి రియాక్ట్ అయ్యాడు, వెంటనే సుప్రీంకోర్టులో జడ్జి రియాక్ట్ అయ్యారు కాబట్టి సార్ వచ్చారు. మిగతా వాళ్ళకి తప్పు చేయని వాళ్ళు ఎంతమంది నెలలు ఉండారు? కృష్ణమోహన్ గారు ఏం తప్పు చేశారు? ఎంత పెద్ద మనిషి, ఆయన లోపల పెట్టడం కరెక్టేనా? ఈ సోషల్ మీడియా వాళ్ళని, మిగతా వాళ్ళని ఎలా పెడుతున్నారు లోపల? నెలలు ఏం కారణం లేకుండా. కృష్ణమోహన్ గారు ఆ కామెంట్ అంటే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏది? అమరావతిలో ఉన్న సెక్స్ వర్క్ గురించి మాట్లాడటం అనేది తప్పని నేనే అంటున్నా కదా. ఆయన తప్పు మాట్లాడినప్పుడు ఆయన శిక్షించాలి. ఆయన వదిలేసి ఈయనను ఎత్తుకుపోయి లోపల పెట్టడం ఎంతవరకు సమంజసం? దానికి సాక్షి ఛానల్లో తప్పు అని చెప్పి సాక్షి ఆఫీసుల మీద ఎప్పుడూ జరగనటువంటి విధంగా అన్ని జిల్లాల్లో దాడులు ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు. మీ పార్టీ వాళ్ళు కూడా చేశారు కదా టీడీపీ పార్టీ మీద దాడి, పార్టీ ఆఫీస్ మీద. ఎప్పుడు చేశారు? వైసీపీ రెజీమ్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన బెజవాడ నుంచి వెళ్ళి వీళ్ళందరూ టీడీపీ ఆఫీస్ మీద, కార్యాలయం మీద దాడి చేయాల. ఎప్పుడు చేశారు? ఏం మాట్లాడారు? పట్టాభి చెప్పండి, మీరు జనాలకు తెలియాలి కదా, మర్చిపోయి ఉంటారు, మతిమరుపు ఎక్కువ మనకి. ఏమన్నారు చెప్పండి. అవును చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి, చెప్తేనే కదా వాళ్ళకి రీకాల్ చేసేంత టైం ఉండదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పొజిషన్లో ఉన్నాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా అంటే వాడిని ఏం చేయాలి? అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎందుకు? మేం చేయలేదు, ఎవరు చేశారో కూడా ఆ టైంలో నాకు తెలీదు.
కానీ అది కారణంగా పెట్టుకొని ఎంతమంది మీద కేసులు పెట్టారనేది ఈ మధ్య నేను గమనిస్తున్నా. అంటే వాళ్ళు కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారేమో అంటున్నారు ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేననేది అక్కడ పట్టాభి అనే వ్యక్తి టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఒక సీఎంని బోషిడీకి అంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ సపోర్ట్ లేకుండా అంటాడా? మరి అలాంటప్పుడు అలాంటి వాడిని ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ దేవుడు ఉన్నారు, ఎవరిని ఏమనకూడదు, మనం వచ్చిందే ప్రజలకు సేవ చేయడానికని ఆయన ఫుల్ టైం వెల్ఫేర్ డెవలప్మెంట్, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు అనే వ్యక్తి. ఆయన అలా ఉన్నాడని కార్యకర్తలు అలా ఉండలేరు కదా, వాళ్ళ నాయకుడిని మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేరు కదా. కానీ వేరే సాక్షిలో జరిగిన ఇన్సిడెంట్ రెగ్యులర్గా మార్నింగు అన్ని హెడ్లైన్స్, ఏదైతే ఈటీవీలో కూడా ఇష్యూ వచ్చింది, మీరు ఒకసారి చూడండి. ఇండియాలోనే హైయెస్ట్ సెక్స్ వర్కర్స్ ఏపీలో ఉన్నారు అని చెప్పి ఇదే ఈటీవీ టెలికాస్ట్ చేసింది. మరి ఈటీవీలో యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఈటీవీ ఛానల్ మీద వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదు? అది నాకు అవసరం, అది చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. రెండోది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెడ్లైన్స్లో వచ్చింది, ఆ హెడ్లైన్కే ఆయన నోరు జారింది ఆ రోజు, కృష్ణంరాజు స్వామి. మరి ఎందుకు టైమ్స్ ఆఫ్ ఇండియాని టచ్ చేయలేదు? పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమలో అండ్ రాయలసీమలో అనంతపురం వాళ్ళు తిండి లేక ప్రాస్టిట్యూషన్లో దిగుతున్నారు అని చెప్పి ఈయన చూసినట్టు మాట్లాడారు. మరి ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే కేవలం సాక్షి అనేది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అరాచక పాలనే, వీళ్ళ ఫెయిల్యూర్ని ప్రజలకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఛానల్ అనేది లేకపోతే ఇంకా మనల్ని ఎదిరించేవాడు ఎవరు ఉండడు అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ విధంగా ఆయన చేశాడనేది కరెక్ట్, వేరేది కాదు. మీరు దాడి చేసిన వాళ్ళని చూస్తే మొత్తం టీడీపీ వాళ్ళు అన్ని చోట్ల, అది ఎక్కడో ఒక చోట అంటే ఓకే, ప్రతి జిల్లాలో పోయి చేసినారు అంటే ఇది పగడ్బందీగా జరిగిందే కదా. ఒక ఛానల్లో ఇప్పుడు మీరు కూర్చున్నారండి, నేను ఏదో మాట్లాడేస్తాను, మాట్లాడిన దానికి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే అసలు ఏ చట్టం కిందికి వస్తుంది, ఏ సెక్షన్స్ కిందికి వస్తుంది, నాకు అర్థమే కావట్లేదు. అట్లా అంటే వీళ్ళని ఎన్నిసార్లు లోపల పెట్టాలి? లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరినీ ఎన్నిసార్లు లోపల పెట్టాలి? వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్ని బూతులు. లండన్కి దేనికి పోయాడు అని ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి రికార్డ్ ప్లే చేయండి. లోకేష్ ఎంత వల్గర్గా, ఒక సీఎంగా ఉన్న వ్యక్తి వాళ్ళ పిల్లల్ని చూడటానికి, కూతుర్ని చూడటానికి వెళ్తే ఆయన లీవ్ తీసుకునేదే తక్కువ, సంవత్సరానికి ఒక 5 days 10 days తీసుకుంటాడు, అది కూడా పోకూడదు. దానికి బూతులు మాట్లాడితే యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ టాప్ యాంగిల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఈ భాష ఇదంతా, ఇప్పుడు లోకేష్ ఏమో ఓపెన్ ప్లాట్ఫామ్ మీద గన్నవరంలో కడ్రాయర్తో పరిగెత్తిస్తానంటాడు. అదే అండి, వాళ్ళంటే అది హీరోయిజం కాదు. ఐఎమ్ కమింగ్ టు యువర్ పార్టీ. కానీ జగన్ గారు అనకపోయినా, మేము అనకపోయినా అన్నట్టుగా వీళ్ళ ఛానల్లో విషం రుద్ది 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 అన్నారు. కొంతమంది అడుగుతారు, ఎందుకండి మీరు అంత రూడ్గా మాట్లాడతారు, మీరు ఎందుకు బూతులు అంటే, నేనన్నా ఒక్కటి చూపించండి. ఈ 10 years నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అంతకుముందు అంటే కొంచెం ర్యాష్గా ఉండేదాన్ని, ఎందుకంటే కొత్తగా పాలిటిక్స్లో వచ్చాము, ఎంగేజ్ కాబట్టి తెలీదు. మీరు లొకేషన్ వాడు వీడు అంటారు కదా, ఎవరు? నాకన్నా చిన్నోడే కదా. చనువు మీద అంటున్నారా? మరి ఇది జగన్ గారిని జగను ఎమ్మెల్యే అంటారే, ఆల్రెడీ సీఎంగా చేసిన వ్యక్తిని, మరి అలాంటి వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుందని నేను అలా. అండ్ మేము పాలిటిక్స్లో ఉన్నప్పుడు టీడీపీలో అతను నథింగ్, ఎప్పుడైనా ఒకరోజు వాళ్ళ నాన్న చూడటానికో అట్లా ఆఫీస్కి వచ్చి వెళ్ళిన వ్యక్తే తప్ప అప్పుడంతా లేదు. ఇప్పుడు కదా చిన్నబాబు అని ఆయన చుట్టూ ఒక గ్యాంగ్ చేరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తూ ఆయన్ని సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ మీకు ఉంది కదా, అవును, ఇది మీరు భారంగా ఫీల్ అవుతారా? లేకపోతే ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ మీద, పార్టీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు అరే ఇష్యూ వచ్చిందని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, జగన్ నేను వెళ్ళనండి అంటే మీరు రండమ్మా అని చెప్పని పిలవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ మీద. అరే నేను ఇట్లా మాట్లాడి నా పీస్ఫుల్ లైఫ్ని దెబ్బతీసుకున్నాను మీరు ఎప్పుడు అనుకోలేదా? పాలిటిక్స్ అనేది ఒక పులి మీద సవారీ లాంటిది, ఒకసారి మనం ఎక్కి కూర్చున్న తర్వాత మళ్ళీ దిగాలనుకున్న దిగలేం. కరెక్ట్. దాంతోపాటు స్వారీ చేసుకుంటూ వెళ్ళటమే. రాజశేఖర్ రెడ్డి గారు లాస్ట్ 2 questions అండి.
రాజశేఖర్ రెడ్డి గారు నేను ఒక సభలో చూస్తున్నప్పుడు మీరు రాగానే చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారిని తల్లి కడుపులోంచి ఎందుకు పుట్టావు అని ఆలోచించుకునేలా చేస్తా, నేను బాధపడతామని చెప్పినాను. మళ్ళీ కాసేపటికి ఆయన లేచి, అధ్యక్ష దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్ అని క్షమాపణలు చెప్పి వచ్చారు. ఈ పర్టికులర్ టైంలో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు వెనక్కి తీసుకొని హుందాగా తను మాట్లాడింది తప్పని తెలుసుకొని వెనక్కి తీసుకున్నాం. అలాంటి ఒక సభలో చూసిన మనం ఇప్పుడు ప్రతిపక్ష నేతల్ని తిడుతుంటే నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక స్టైల్ ఆఫ్ మోడస్ ఆపరెండీకి మనం వచ్చేసాం కదా. ఈ వెంజియన్స్ ఇప్పుడు తమిళనాడులో చూస్తే స్టాలిన్ గారు ఆ జయలలిత గారి పథకాన్ని, అమ్మా క్యాంటీన్ని కంటిన్యూ చేసుకుంటూ, ఆవిడ పథకాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మనకేంటి కర్మ, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తది కాదండి. ఎన్టీఆర్ గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టి కూతుర్నిచ్చి ఎన్టీఆర్ గారి అల్లుడిని చేసుకొని పార్టీ పగ్గాలు ఇస్తే ఆయన మీద చెప్పులేయించి ఆయన దగ్గర నుంచే మైక్ లాగేసుకొని అసెంబ్లీలో ఆయన ఏడుస్తూ వెళ్ళే కార్యక్రమం మనం చూసాం. అండ్ ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఈనాడు పేపర్లో న్యూడ్ ఫోటోలు ఆయన వేయించి ఎంత వల్గర్గా వెటకారంగా చేశారు మనం చూసాం. ఎన్టీఆర్ గారివే న్యూడు ఒక మహానటుడు ప్రజల కోసం 9 నెలలు ప్రజల్లో ఉండి తిరిగి పార్టీని పెట్టి ఆయన లీడర్ అయ్యాడు. ఇట్లా దొంగ దెబ్బ తీసి అవ్వల. అలాంటి వ్యక్తిని నమ్మించి దెబ్బ కొట్టారు, వెన్నుపోటు పొడిచారు. సో ఆయనకు అది అలవాటే, ఈ రోజుటి వరకు ఆయనకు అలవాటే. అలా అందరినీ పొడుచుకుంటూ హరికృష్ణని, తర్వాత అట్లా జూనియర్ ఎన్టీఆర్ని, అంటే తనకి అడ్డం ఎవరు రాకూడదు, తనకి పని చేయాలి, కానీ తనతో సరిసమానంగా పదవియో కూర్చునే అవకాశము ఎవరు కోరుకోకూడదు. అలా ఉన్న వాళ్ళందరినీ ఆయన తొక్కుంటూ వచ్చేసారు. అది మనం కల్లారా చూసాం మాధవరెడ్డి గారి విషయంలో కానీ. అలాగే చాలా మంది ఉన్నారు లీడర్స్, పేరు ఎత్తుకుంటే ఇట్లుంటుంది. నేను అంటున్నాను, వాళ్ళు అలాంటి ఏమంటారు నెగటివ్ రాజకీయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నారు. మేమున్నప్పుడు కూడా మీరు చూసారు, మేము ఫైట్ చేసింది వచ్చి కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి. అది గౌతమ్ సవాంగ్ గారు అప్పుడు 200 CDs దొరికితే అది ఓపెన్ అప్ అయింది ఆ ఇష్యూ. అప్పుడు దాని మీద ఫైట్ చేసినప్పుడు నన్ను 1 year సస్పెండ్ చేసింది. సో ఆ ఇష్యూ మీద మేము ఫైట్ చేసినప్పుడు మమ్మల్ని అంతా పాతేస్తాం అని చెప్పి అసెంబ్లీలో పాతేస్తామని బోండా అది ఈనాడులో హెడ్లైన్ వచ్చింది. కాల్మనీ సెక్స్ ర్యాకెట్ని వాడు షార్ట్ ఫామ్లో కామా అని పెట్టి వాళ్ళే పెట్టారు. అది మేము కోర్టుకు అప్పుడు సబ్మిట్ చేసాం. సో ఫుల్ డే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ సీఎం, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ సీఎం అని అరవలేం కదా, మా మైక్స్ అన్ని కట్ చేసేసేవాళ్ళు. సో మేమేం చేసాము, ఈనాడు పేపర్ మేము ఆ రోజు అక్కడ కోర్టులో కూడా సుప్రీంకోర్టులో దాన్ని ఇవ్వటం జరిగింది. సో నేను ఆయన ఇంటెన్షన్గా చెప్పలేదు, దీంట్లో ఉన్నదాన్ని షార్ట్ కట్తో ఫుల్ డే మేము ఇది చేస్తున్నామని. ఆ రోజు జగన్ గారు కూడా మాట్లాడటం మీరు చూసుంటారు, నా చెల్లి తప్పు చేయలేదు, అందరం ఒకే మాట మాట్లాడడం. సస్పెండ్ చేస్తే 67 మందిని సస్పెండ్ చేయండి, అమ్మాయి ఒక్కదాన్ని సస్పెండ్ చేస్తే ఒప్పుకోనన్నారు. ఏ సీఎం అలా సపోర్ట్ చేసి నించుంటారు? మేము తప్పు చేస్తే, తప్పు చేయలేదు కాబట్టే కదా అందరం అక్కడే నించున్నాం. అందరం ఒకే విషయం, లేడీస్ లైఫ్. అప్పు తీర్చలేదని వాళ్ళనో వాళ్ళ కూతుర్లనో వాడేసుకుంటూ వాళ్ళ పార్టీ లీడర్లు అందరూ వాళ్ళతో వ్యాపారం చేస్తుంటే దాని మీద ఫైట్ చేశాం. బయటకు వచ్చింది మీ గవర్నమెంట్లోనే వచ్చింది. దాని మీద ఫైట్ చేస్తే దాన్ని జనాలకి తెలియకూడదని చెప్పేసి నన్ను 1 year సస్పెండ్ చేయటం, నా మీద ఇప్పుడున్న హోంమంత్రితో నేను ఆవిడని ఏదో తిట్టినట్టుగా ఆవిడతో ఏడిపించి, ఎప్పుడు సస్పెండ్ అయిపోయిన తర్వాత హైకోర్టులో ఎవరు తీసుకోలే కేసు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు, ఈయనకు కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాయి. అప్పుడు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడికి పంపించాలి కదా అసెంబ్లీది. సస్పెండ్ అయిన తర్వాత మీటింగ్ పెట్టి ఫుల్ డే ఏడుస్తూ అందరు నన్ను తిడుతూ నేనేదో ఆవిడ అన్నాను. నేను మామూలుగానే విమెన్ ఎక్కువగా నేనేం అనను, వాళ్ళకి సపోర్ట్ చేయటమే నాకు ఇష్టమైన పని. అలాంటిది నేను ఆవిడని ఎందుకు అంటాను? అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని వెన్నుపోటు పొడవాలి అంటే ఎలా ఒక స్క్రీన్ ప్లే చేయాలో చంద్రబాబు నాయుడుకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. అలా నన్ను చేశారు. కానీ అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది కదా, ఎప్పుడైనా అసెంబ్లీలో సస్పెండ్ చేస్తే ఈ విషయం మీద నేను సస్పెండ్ చేస్తున్నాం, దీనికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు, నువ్వు అన్నావా లేదా అంటే ఎందుకు అన్నావు అనేది ఎవరైనా అడుగుతారు. కోర్టులో అదే కదా, నీకు ఉరిశిక్ష వేసేటప్పుడు నీ మీద ఈ అలిగేషన్ వచ్చింది, ఇది నిజమా కాదా,
ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది లేదా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది అడగాలి కదా. కరెక్ట్. నువ్వు అడగకుండా సస్పెండ్ చేసి బయట ఎత్తి పడేసావంటే అక్కడే అర్థమవుతుంది కదా. నువ్వు ఒక ఫ్రాడ్ అలిగేషన్ మనసులో అనుకొని ఒకవేళ అడిగితే అదే చెప్దామని చెప్పి తరిమేసావు. సో నేను అందుకే వదిలిపెట్టలేదు. నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళకి అక్షింతలు వేయించి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాను. నా రైట్స్, ప్రజలు నాకు ఓటేశారు. నువ్వు తప్పు చేసినప్పుడు రాష్ట్రంలో ప్రజలకు మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నేను వాదిస్తాను. వాదించినప్పుడు మీరు తప్పు చేయకపోతే మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అంతేగాని ప్రశ్నించిన వాళ్ళని ఎత్తి సస్పెండ్ చేసేస్తాం, కిడ్నాప్ చేసేస్తామంటే ఎట్లాగా? కంప్లీట్ నిరవధిక సస్పెన్షన్ చేసినట్టు 1 year అసలు రూలే లేదు. అసెంబ్లీ చరిత్రలో రూల్ లేదు. 1 year సస్పెండ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేదు. అట్లాంటిది ఎట్లా చేస్తారు అంటే అహంకారం. వీళ్ళు కోర్టుకి ఏం పోతారులే, వెళ్ళినా కూడా అంతా మనం మేనేజ్ చేసుకోవచ్చులే, అట్లా కాదని చూస్తే అప్పుడు చూద్దాంలే, అంత అహంకారం వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఆపుదామని చెప్పని చూస్తున్నారని మీ నాయకులు అంటున్నారు. వాళ్ళేమో ఇది పబ్లిక్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పని వాళ్ళు అంటున్నారు. వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ, ఎందుకు వాళ్ళు ఆపుదాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి మీటింగ్ మీరు చూస్తుంటారు. ఫస్ట్ యాక్చువల్గా June 4th టీడీపీ కూటమి ప్రభుత్వానికి గుండెల్లో గుబులు వచ్చింది. ఏదైతే వెన్నుపోటు దినం మనం స్టార్ట్ చేశామో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు. అంతకుముందు నీకు రైతులు ధర్నా చేశారు, టీచర్లు ధర్నా చేశారు, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, ఎవరు ఏ ధర్నా చేసినా కూడా ఏ ఛానల్లో రాకుండా వీళ్ళు చూసుకున్నారు. ఎవరి కష్టం బయటకు తెలియట్లేదు. సో పార్టీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు అందరూ కలిసి వచ్చారు రోడ్డు మీదకి. వచ్చే కొనికి వీళ్ళకి అర్థమైంది, ఒరే మన సీటు చిరిగేలాగుంది, మనకి బ్యాడ్ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వీళ్ళకి అర్థమైంది. వెంటనే మీకు పొదిలి మీటింగ్ జరిగే కొద్దికి ఎన్ని కిలోమీటర్లు జనాలు పరిగెడుతూ ఆ జన సముద్రాన్ని చూడగానే ఢిల్లీ వరకు డిస్కషన్ స్టార్ట్ అయింది. మొదటి నుంచి జగన్ గారు మేము ఏం చెప్తున్నాం, ఎన్నికలు జరిగే రోజు ఏదైతే ఓటు ఇన్ని లక్షల ఓట్లు పోలైనాయి ఆంధ్రప్రదేశ్లో అని ఉందో, ఈవీఎంస్ అంటే కంప్యూటరైజ్డే కదా, ఈరోజు ఎన్ని పోలైనాయో కౌంటింగ్ రోజు అన్నీ ఉండాలి కదా. 40 లక్షల పైగా ఓట్లు ఎలా పెరిగాయి? వాళ్ళు గెలిచింది ఆ 40 లక్షల ఓట్లతోనే కదా. మరి ఆ 40 లక్షలు ఎలా పెరిగాయి? ఒకవేళ ఆ 40 లక్షలు లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండింటారా? సో ప్రజాభిమానం జగన్కు ఉంది అంటే జగన్ ఓడిపోలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనే డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో అది వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ గుంటూరులో జనాలు చూసినారు అనుకో, సత్తెనపల్లికి వెళ్ళారు గుంటూరులో. సో కన్ఫర్మ్ అయిపోతుంది కదా. అందుకని ఆ మీటింగ్కి 100 మందే ఉండాలి. అసలు కోవిడ్ టైంలో పెట్టినట్టు 100 మంది ఉండాలి, 10 మంది ఉండాలి, 4 మంది ఉండాలి అన్నట్టుగా సూర్యుడిని అరచేత్తో ఆపుదామనుకున్నారు. కానీ మీరు చూసారు కదా, ప్రజల్లో స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడి కోసం ఎలాగైనా ఆ ప్లేస్కి రావడానికి వాళ్ళు పరిగెడతారు. ఒక సినిమాలో సాంగ్ ఉంది కదా మహేష్ బాబుది, ఆ కుర్చీని మడతపెట్టి అని, అలాగే ఈరోజు ఆ బారికేడ్లను మడతపెట్టి అని మొత్తం క్యాడర్ బారికేడ్లు మడతపెట్టి పరిగెత్తారు. సో ఎవరు ఏం చేయలేని పరిస్థితి. జగన్ గారికి ఉన్న క్రేజ్, అభిమానం అలాంటిది. అందుకే జగన్ గారు ఓడిపోయారు అంటే అసలు అందరూ ఆశ్చర్యం. తమిళనాడులో అయితే ఎట్లయ్యా ఆయన ఓడిపోయాడు, దేవుడు అయినా అంత చేసినాడు అని చెప్పి ఆశ్చర్యపోతారు. తెలంగాణలో ఆశ్చర్యపోతారు. కర్ణాటక, మన రాష్ట్రానికి 3 స్టేట్లు కరెక్ట్గా బార్డర్లో ఉన్నాయి. వాళ్ళందరికీ షాకింగ్. ఇంత మంచి చేసిన వ్యక్తి, వెల్ఫేర్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. కోవిడ్ టైంలో దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా మొత్తం గవర్నమెంటే భారాన్ని మోస్తూ అందరినీ కాపాడుకుంటూ వాళ్ళకి వ్యాక్సినేషన్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, కోవిడ్ సెంటర్లు కానీ, ఫుడ్, మెడిసిన్స్ ఇన్ని ఎవరు చేశారు? ఎలా ఓడిపోయారు అనేది అందరికీ షాకింగ్. సో ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. మేము మొదటి నుంచి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాం. ఈరోజు ఇన్ని లక్షల ఓట్లు పోలైతే అన్ని ఓట్లే ఉండాలి కదా కౌంటింగ్ రోజు. 40 లక్షల ఓట్లు ఎలా పెరుగుతాయి? అండ్ ఎలక్షన్ అయిన తర్వాత 6 months ఆ ఈవీఎం బాక్స్ని కేర్ఫుల్గా పెట్టాలి. ఎవరికి ఏ అనుమానం వచ్చి కోర్టులో వేసినా దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి అవి వీవీప్యాట్స్ని లెక్క పెట్టాలి. మరి జీవో ఇచ్చి 10 రోజుల్లో ఎందుకు డెస్ట్రాయ్ చేశారు? 10 daysలో? మనం కేసు ఇప్పుడు అంటారు అలా ఉన్నప్పుడు ఎందుకు కేసు వేయలేదు అన్నారు.
అలా ఉంది అని మనం కేసు వేసే లోపల జియో ఇచ్చి డెస్ట్రాయ్ చేసేసారు కదా. ఎందుకు డెస్ట్రాయ్ చేశారు మీరు తప్పు చేయకుంటే? నేషన్ వైడ్ అంతా కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా నేను చెప్తున్నాను, ఎవరికైతే కేంద్రంతో పొత్తులేని రాష్ట్రాలు ఉన్నాయో అలాంటి రాష్ట్రాలని టార్గెట్ చేసి కొట్టారు ఈ ఎలక్షన్లో. మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్ లేని, ఇప్పుడు జగన్ గారు ఎవరితో పొత్తు పెట్టుకోరు, అలాంటి స్టేట్స్నే కొట్టారు ఈవీఎంస్. రోజా గారు, మీరు ఇంతమందికి సహాయం చేశానని చెప్తున్న జబర్దస్త్ నుంచి కావచ్చు, మీకు చుట్టుపక్కల ఉన్న మీరు ఇంతకుముందు సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, మీతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని విపరీతంగా దుర్భాషలు ఆడుతుంటే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? తెన్నింటి వాసలు లెక్క పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడను, టైం వేస్ట్ అనుకుంటాను. అంతేనా? నేను నడిచి వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంతే. ఓకే, రైట్. సో చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రశ్న టీం తరపు నుంచి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటి విన్నవించుకోవాలనుకుంటున్నాను. సో ఈవీఎం ట్యాంపర్ ఒక పక్క అయితే, జగన్ గారి కన్నా ఎక్కువ వెల్ఫేర్ ఇస్తాము అని చెప్పిన దానికి కొంతమంది అయినా మోసపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇక మీదటైనా ఓటు వేసేటప్పుడు ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరు మనకి సహాయం చేశారు, ఏ కుటుంబం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఇచ్చే డబ్బుకో, ఆ రోజు చెప్పే అబద్ధానికో, లేదు ఆ రోజు పెట్టుకునే ఆ పొత్తులో మన కులం వాడని చెప్పి ఓటేస్తే ఈరోజు రాష్ట్రం నాశనం అయిపోతే నష్టపోయేది మీరే. సో అది జాగ్రత్తగా ఆలోచిస్తే రాష్ట్రం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అగైన్. మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాము. కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.